ఒక కపుల్స్‌కి హిట్స్ అవ్వట్లేదు యాహ్! అని ఫీమేల్‌దే ప్రాబ్లమ్ ఉంది యెస్. అని యెస్. మేల్‌ని వెనకేసుకొస్తారు. జనరల్లీ ఒక 100 కపుల్స్ ఉన్నారనుకోండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తోని 60% కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ మేల్‌లో. అంటే ఏమేం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్? సింపుల్ అండి. బేసిక్‌లీ మనకి అది హార్మోనల్ లేకపోతే ఎక్కువ వాస్కులర్. సివియర్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీస్ వస్తుంటాయి. లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్‌లో గానీ, లాంగ్ స్మోకర్స్‌లో గానీ, సివియర్ ఆల్కహాలిక్స్‌లో గానీ ఈ 3 వెరీ కామన్. మేల్‌లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అని యూజువల్ కపుల్స్‌గా వస్తారా? 99.99% మెన్‌కి ఈ సమస్య ఉందని మెన్‌కి తెలీదు. ప్రపంచంలో ఏ మగవానికి కూడా వానికి సమస్య ఉందని తెలీదు. ఇంకోటి చూస్తుంటాం మనం రోడ్ సైడ్ అవును. టెంట్ వేసుకొని ఆ మూలికలు పెట్టుకొని సో బేసిక్లీ మా కాంపిటీషన్ టెంట్ నుంచి ఫినైల్ ఇంప్లాంట్స్ వాట్ ఇస్ దట్ మెటీరియల్ అండ్ ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్? దీంట్లో 3 టైప్స్ ఉంటాయండి. 95 yearsకి I put an implant. Basically he's an Arab. He had a 21 years old wife. సో వాళ్ళ he wanted it. చాలా మంది ఉమెన్లో ఉన్న ఇది ఒక అపోహ. మా హస్బెండ్ ఈ రోజు రాత్రి 1 అవర్ చేసిండ్రు, 2 అవర్స్ చేసి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డోపమిన్ విత్ డాక్టర్ నిఖిల్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఆశీష్ రెడ్డి. ఈజ్ ఏ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్. ఈ పోడ్కాస్ట్లో మనం ఒక మేల్ ఫర్టిలిటీ గురించి కానీ మేల్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ పోడ్కాస్ట్లో చాలా ఓపెన్గా రాగా ఉండబోతుంది. మనం చూస్తుంటాము కొన్ని అపోహాలు, మిత్స్ లాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్, కపుల్స్ మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్, వీడియోస్ చూస్తుంటారు, లాంటి చాలా అపోహాలు అన్నీ క్లారిఫై చేసుకుందాం. హాయ్ సార్, డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు. హాయ్ సార్. హలో బ్రదర్. హాయ్ సార్. చెప్పండి, లైక్ మీ మీ స్టడీ ఏంటి, లైక్ మీరు ఎలా ఆండ్రాలజీ చేశారు? ఇట్స్ ఎ ఫనీ స్టోరీ అండి. బేసిక్లీ వన్స్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ జనరల్ సర్జరీ. ఓకే. అంటే సూపర్ స్పెషాలిటీ అనేది మన అందరికి అదొక కంపల్షన్ లాగా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు బికమ్ బేసిక్లీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ పైన ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. ఆల్ ది టైమ్ మనకి ఎంసీహెచ్లో 2 సబ్జెక్ట్స్ చూస్ చేసుకునేది ఉంటుంది. అంటే ఆ టైంలో ఐ డోంట్ నో నౌ హౌ ఎట్లా ఉందో తెలియదు కానీ ఇప్పుడు సర్జికల్ ఆంకో, Yeah, సర్జికల్ yeah, గ్యాస్ట్రో, అట్లా. So, యూరాలజీ, yeah, న్యూరో సర్జరీ. సో మనం ఎప్పుడు నేను సర్జికల్ గ్యాస్ట్రో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే సెకండ్ ఎప్పుడు యూరాలజీ పెట్టుకున్నాను. యూరాలజీ. ఓకే. సో 2 టైమ్స్ ఐ డెంట్ గెట్ ఇంటూ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. బట్ 2 టైమ్స్ నాకు యూరాలజీ సీట్ వచ్చింది, బట్ ఐ లెఫ్ట్ ఇట్. ఓకే. యూరాలజీ లెఫ్ట్ ఇట్. ఐ లెఫ్ట్ ఇట్. అండ్ అక్కడ యూరాలజీ బాస్ పిలిచి, నేను ఏఐజీలో వర్క్ చేస్తుంటే పిలిచి, కొన్ని రోజులు నాతో వర్క్ చేయి, నీకు యూరాలజీలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, యూ కెన్ జాయిన్ యూరాలజీ, ఇట్ హెస్ వెరీ గుడ్ స్కోప్ అని చెప్పి ఈ టోల్డ్ మీ. నేను అట్లా ఐ కేమ్ ఇంటూ యూరాలజీ. దెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యూరాలజీ ఐ వర్క్ ఫర్ అరౌండ్ 8-9 months. ఐ వాజ్ ఇంటూ రినల్ ట్రాన్స్ప్లాంట్ చేసినాం, ఇవన్నీ చేసిన. దాని తర్వాత అక్కడ డాక్టర్ రాఘవేందర్ అని ఉండే, ఈజ్ అ వెరీ ప్రామినెంట్ ఆండ్రాలజిస్ట్. అంటే వై ఆర్ యూ వేస్టింగ్ టైమ్, ఆండ్రాలజీ అనే కొత్త సబ్జెక్ట్ వచ్చింది, ఇట్ హాస్ వెరీ గుడ్ స్కోప్, మణిపాల్లో సీట్ ఉంది, ఇండియాలో మొత్తం 2 సీట్లు ఉన్నాయి, ఓకే. అది ఎంట్రన్స్ రాయు, చాలా మంచి స్కోప్ ఉంటుంది అని చెప్తే, దెన్ లైఫ్ మొత్తం చేంజ్ అయింది. దెన్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో అంటే క్వాలిఫై. మీరు అప్పటికి యూరాలజీ చేస్తున్నారు? యూరాలజీలో వర్క్ చేస్తుండే. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యూరాలజీ. అప్పటికి అన్ని స్టెంట్స్ గిన్స్ అవన్నీ ఇవన్నీ వెరీ కామన్గా నడుస్తుండే. ఇక్కడ వచ్చిన తర్వాత మణిపాల్లో నా లైఫ్ చేంజ్ అయింది. కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఒక ఆండ్రాలజీ అనేది మోస్ట్ ఎమర్జింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే 3 years ఆఫ్ మనకి యూరాలజీ ప్రాక్టీస్లో, యూరాలజీ ఎంసీహెచ్లో ఆండ్రాలజీ జీరో. చాలా వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ యాజ్ అన్ ఆండ్రాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బట్ ఎక్కడ లేదు. ఎందుకంటే వీళ్ళు పిల్లర్ ఇంప్లాంట్ చేసుడుగా చూడడం కూడా చాలా రేర్గా జరుగుతుంది. బట్ ఇది ఆండ్రాలజీ డెడికేటెడ్ సెంటర్స్లో ఎట్లా ఉండే అంటే, కంప్లీట్ మాది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాది మణిపాల్లో. ఆండ్రాలజీ డివిజన్ మా బాస్ పేరు డాక్టర్ వాసన్. హీ వాజ్ ఎ వెరీ ప్రామినెంట్ పర్సన్ ఇన్ ఇండియా. సో హీ వాజ్ ఎ పాయినర్. అసలు యూరాలజీ నుంచి ఆండ్రాలజీ సబ్ డివిజన్ అంత ఫేమస్ కానీ కారణం డాక్టర్ రూపెన్ షా అండ్ డాక్టర్ వాసన్. రూపెన్ ఈజ్ ఇన్ ముంబై, వాసన్ ఈజ్ అన్ బెంగళూరు బేస్డ్. సో అక్కడ నుంచి ఆయన ట్రైనింగ్లో ఐ డిడ్ దట్ ఫెలోషిప్ దేర్. దాని తర్వాత యూఎస్కి వెళ్ళిపోయాను. యూఎస్లో యూనివర్సిటీ ఆఫ్ మయామిలో మళ్ళీ అప్లై చేసి అక్కడ 1 year వర్క్ చేసి ఇండియాకి వచ్చేసి. సో అలా మీరు ఆండ్రాలజీ
కేమ్ ఇన్ టు డిఫరెంట్ బ్రాంచ్. సో సార్ కరెంట్లీ ఎక్కడ సార్ వర్కింగ్? ఇప్పుడు ఏషియన్ ఆండ్రాలజీ అని గచ్చిబౌలిలో. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సెంటర్ వేర్ ఓన్లీ వి డెడికేటెడ్ టు మేల్ ఫర్టిలిటీ అండ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్. ఓన్లీ 2 divisions. సార్ ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ, మేల్ సెక్సువాలిటీ అని అంటాం. లైక్ ఇప్పుడు చూస్తున్న మేల్ ఫర్టిలిటీ ఒక కపుల్స్కి లైక్ కిడ్స్ అవ్వట్లేదు అని అంటే లైక్ మ్యాక్సిమం ఫోకస్ అంటే ఒక ఫీమేల్ సైడే ఉంటుంది. లైక్ ఫీమేల్దే ప్రాబ్లం ఉంది అని, మేల్ని కొద్దిగా ఏం ఉండదు వెనకేసుకొస్తారు. బట్ మనం చూస్తున్నాం లైక్ వాళ్ళు ఎంత కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ టు ద ఇన్ఫర్టిలిటీ, కిడ్స్ లేకపోవడం, మేల్ కూడా అంతే ఉంది. ఐ టెల్ యూ ద స్టాటిస్టిక్స్ హియర్. ఇప్పుడు జనరలీ ఒక 100 couples ఉన్నారనుకోండి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్తో. జనరలీ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైనా కపుల్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు సిన్సియర్గా ఎందుకు అంటామంటే అది ఐడియల్ విండోస్లో ట్రై చేస్తున్నారు, ఎనీ ప్రొటెక్షన్ లేకుండా చేస్తున్నారు. సో ఆ టైంలో చేస్తుంటే కూడా ఒక 1 year పీరియడ్లో ప్రెగ్నెంట్ కాకపోతే దట్ ఈస్ వెన్ వీ కాల్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఏవి చూసినా కానీ 60% కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ మేల్లో ఉంది. 60% అయింది. సో ఇంతకుముందు ఎట్లా ప్రతిదీ అంటే ఐ సీస్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు సింపుల్ నువ్వు నేనే తీసుకోండి. సి యూఆర్ ఎ న్యూరో సర్జన్, ఐఎమ్ ఎన్ ఆండ్రాలజిస్ట్. మన ఇద్దరం తీసుకోండి. ఇఫ్ వీఆర్ నాట్ గెట్టింగ్ ప్రెగ్నెంట్, ఫస్ట్ మనం అనేది వైఫ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఇంత సబ్జెక్ట్ తెలిసి ఇంత అవగాహన ఉండి కూడా మనం స్టిల్ మన వైఫ్ని చెక్ చేసుకోమని అంటాం. దిస్ ఇస్ కామన్ మైండ్ సెట్. అంటే కొద్దిగా మెల్లో తప్పు నేను ఒప్పుకోదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వీఆర్ రియల్లీ ఈగోయిస్టిక్. అంటే సొసైటల్ ఈగోయిస్టికా లేకపోతే వీఆర్ ఇన్బోర్న్ లైక్ దట్, ఇట్ ఈస్ దేర్. అండ్ నేను చాలా పేషెంట్స్ చూస్తాను పాపం, వైఫ్స్ ఒక 2-3 years గైనీస్ దగ్గర పోయి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకొని, రకరకాల ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్ రిలీజ్ కావడానికి పాపం దే ట్రై ఎవ్రీథింగ్, దే నెవర్ టెస్ట్ మేల్. అంటే గైనిక్స్ది కూడా తప్పలేదండి. ఎందుకు ఐ టెల్ యూ, మనం ఒక స్పర్మ్ టెస్ట్ చేసుకొని ఒక గైనిక్ చెప్తే గైనిక్స్ దగ్గర మళ్ళీ పోరు వాళ్ళు, దే చేంజ్ ది డాక్టర్. అంటే మేల్స్లో ఏముంటుందంటే అరే నాకేం ప్రాబ్లం లేదు. సో వీళ్ళకున్న అయితే ఈ పేషెంట్ చెప్పిన 2-3 years తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి స్పర్మ్ టెస్ట్ చేస్తే 0 sperm ఉంది. అంటే 3 yearsలో వైఫ్ ఎన్ని టెస్ట్లు చేయించుకుంది, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకుంది. సింపుల్ ఒక సెమెన్ టెస్ట్ చేసి ఉంటే అప్పుడే ఇది కరెక్ట్ అయిపోతుంది. ఇట్లాంటి సింపుల్ థింగ్స్ కూడా మనం ఒక ఈగోయిస్టిక్ ప్యాటర్న్కి పోయి అది అట్లా చేసుకోవడం. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎనీ పర్సన్ పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి స్పర్మ్ టెస్ట్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకు? ద రీజన్ ఈజ్ ఇప్పుడు మనం సింగిల్ పర్సన్ సఫరర్స్ అవుతాం. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీనికి ట్రీట్ చేయవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత 2 families ఇన్వాల్వ్ అవుతాయి. ఇట్స్ బిగ్ 10 peopleని నువ్వు కన్విన్స్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎవ్రీథింగ్. కపుల్స్ మధ్యలో మళ్ళీ గొడవలు రావడము, డైవర్స్ వరకు వెళ్ళడము, ఇవన్నీ చాలా వి సీ వెరీ కామన్లీ వి సీ దిస్ ప్రాబ్లమ్. సో ప్రివెంటివ్ ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా ఒక స్పర్మ్ టెస్ట్ చేసుకోండి. దట్ గివ్స్ అస్ ఏ కంప్లీట్ పిక్చర్. అసలు ఆర్ యూ రెడీ టు గెట్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్. ఎక్కడైనా ఇంకోటి దెర్ ఆర్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాస్ ఉంటాయి. సింపుల్ సర్జరీ చేసేస్తే, సింపుల్ ఒక జస్ట్ చిన్న కరెక్షన్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు లైక్ 60% మేల్ కాంట్రిబ్యూటింగ్, లైక్ ఇంత ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? సో మేజర్ రీజన్ ఇప్పుడు మనం చూస్తున్న ఎక్కువ దాంట్లో ఎక్కువ రీజనింగ్ చూస్తుంటే ఎక్కువ వాళ్ళ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కానీ. ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఈ నా దగ్గర యంగ్ కపుల్స్ చాలా కామన్ వస్తాయండి. నేను ఐ స్టేన్ గచ్చిబౌలి, నాకు చుట్టుపక్కలంతా సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ కపుల్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే సిట్ ఫర్ లాంగ్ అవర్స్. Whenever you sit for long hours, as a neurosurgeon మీకు కూడా అర్థమైంది. See, the testis నుంచి బ్లడ్ ఫ్లో ఈజీగా ఉండదు. The more you sit, there's high chance of varicocele. The more you stand, you get a varicocele. ఎక్కువ varicocele వచ్చేది 2 people who sit for long hours, people who stand for long hours. Long hours again నా దగ్గర చాలా మంది మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, వీళ్ళంతా రెగ్యులర్గా వస్తుంటారు. ఈ కూర్చొని varicocele తెచ్చుకున్న వాళ్ళు 90% నా దగ్గర సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. సో సింపుల్, ప్రతి 1 hourకి ఒక చిన్న బ్రిస్క్ వాక్, 1 hourకి లేచి బ్రిస్క్ వాక్ చేస్తే ఆ ఫ్లో అనేది, సో జనరలీ మన టెస్టిస్ నుంచి బయటకు వచ్చే ఫ్లో విల్ బికమ్ బెటర్. వీనస్ రిటర్న్ విల్ బి ప్రాపర్. ఎందుకంటే కంప్రెషన్స్ వల్ల కూడా వారికోసిల్స్ వస్తాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పేపర్స్ ఆన్ దాట్. సో ఇది ఒకటి. అండ్ మేజర్ పార్టీ కల్చర్. అది చూడడానికి అంతా అగైన్ యు ఆర్ సరౌండెడ్ బై దట్ పార్టీ కల్చర్.
బట్ స్మోకింగ్ మీరు చేయకపోయినా పక్కనోడు చేసిన ప్యాసివ్ స్మోకింగ్. ఈజ్ మోర్ డేంజరస్. ఎస్ ఎస్. అగైన్ ఆల్కహాల్. ఆల్కహాల్. ఆల్కహాల్ పర్సే పెద్దగా స్పర్మ్ పైన ఎఫెక్ట్ అంత ఎస్టాబ్లిష్ డేటా లేదు, లేదు. కానీ స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ 6 months. ఎందుకు దీనికి 6 months అని చెప్పడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక్క స్పర్మ్ తయారు కావడానికి ఇట్ విల్ టేక్ అప్ టు 72 days. కానీ ఫీమేల్స్లో ఎలా 28 ఉంటే మనకి 72 days సైకిల్స్ ఉంటాయి. ఓకే. బట్ మనకి టెస్టిస్లో ఏమవుతుందంటే ఒకటేసారి కొన్ని మిలియన్స్ ఆఫ్ సైకిల్స్ రన్ అవుతుంటాయి ప్యారలల్లీ. దీన్ని వేవ్ ప్యాటర్న్ అంటాం. అంటే టెస్టిస్లో ఇట్లా వేవ్ ప్యాటర్న్ లాగా స్పెర్మటోజెనిసిస్ జరుగుతుంటుంది. ఓకే. సో దట్స్ ద రీజన్ మనకి 72 days పడుతుంది. కాబట్టి ఎనీథింగ్ అట్లీస్ట్ 3 months to 6 months మనం ఆపేస్తే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ పెరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది ఎందుకంటే మేజర్ ఈ సాఫ్ట్వేర్ పీపుల్లో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్డ్ ఉంటుంది. ఓకే. టెస్టోస్టిరాన్ హార్మోన్ నో జనరలీ ఇఫ్ యూ ఆస్క్ మీ ప్రాపర్ స్లీప్లోనే అవుతుంది. అంటే సమ్వేర్ అరౌండ్ 11 to 6 లోపల అంటే ప్రొడక్షన్ చాలా హైగా ఉంటుంది. ఓకే. అండ్ దట్ టు ఎ మ్యాన్ షుడ్ స్లీప్ ఇన్ ఎ పిచ్ బ్లాక్ రూమ్. చిన్న లైట్ ఉన్నా, బెడ్ లైట్ ఉన్నా, ఇవన్నీ ఏం చేస్తాయంటే టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీకి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి తెలియదు. అయ్యో చాలా ఇంపార్టెంట్. బెడ్ లైట్ వేసుకొని పడుకుంటారు, బాత్రూమ్లో లైట్ కొద్ది డోర్ ఓపెన్ పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ళకి ఫియర్ ఫ్యాక్టర్ వల్ల. కానీ మేల్స్లో ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఇంటర్టెస్టిక్యులర్ టెస్టోస్టిరాన్స్. చాలా మంది టెస్టోస్టిరాన్ అనగానే టోటల్ టెస్టోస్టిరాన్ ఒకటి చూసుకుంటారు. దేర్ ఇస్ మోర్ టు దాట్. దెర్ ఆర్ 3 components ఆఫ్ టెస్టోస్టిరాన్ విచ్ యూ నీడ్ టు సీ. There is something called total testosterone and free testosterone, intertesticular testosterone. ఇవి ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది మనకు ఆ స్లీప్ సరిగా లేక. అండ్ వీళ్ళు నైట్ వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఇది, వాళ్ళకి సివియర్ డెఫిషియన్సీస్ చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, స్లీప్ ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ స్లీప్ అనుకుంటారు. బట్ స్లీపింగ్ ఇన్ ద డార్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బ్రెయిన్కి ఇప్పుడు ఒక న్యూరో సర్జన్గా బ్రెయిన్కి మీకు రెస్ట్ చాలు, కానీ మాకు హార్మోనల్గా వెరీ ప్రాబ్లమాటిక్. అండ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్ బెటర్ అవాయిడ్ నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకోటి చాలా మంది పడుకునేటప్పుడు మొబైల్ చూస్తుంటాం. వి ఆల్ సీ, నో వన్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇఫ్ యూ సీ ఇట్ ఫర్ మోర్ దెన్ 5 to 7 minutes మన బ్రెయిన్ విల్ బికమ్ సూపర్ యాక్టివ్. అండ్ పడుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్. సో అగైన్ ఇవన్నీ విల్ చేంజ్ అవర్ హార్మోన్స్. సో బేసిక్ హార్మోన్స్ విచ్ రిక్వైర్డ్ ఫర్ స్పర్మ్ ప్రొడక్షన్ మనకి FSH కానీ, అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ కానీ, ల్యూటినైజింగ్ హార్మోన్ కానీ, టెస్టోస్టిరాన్స్ కానీ, ఇవన్నీ మన స్లీప్ ప్యాటర్న్ డిపెండెంట్. ప్రాపర్ స్లీప్ గా ఉంటే ఇవన్నీ కూడా అన్ని నార్మల్ అవుతాయి. దట్ యాక్సిస్ విల్ బి ఎవ్రీథింగ్, హైపోథాలమిక్ పిట్యూటరీ గోనాడ్ యాక్సిస్ విల్ బి నార్మల్. ఎనీథింగ్ యూ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో సెక్షువల్ ఫంక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అగైన్ టెస్టోస్టిరాన్స్, యూ వోంట్ హ్యావ్ ద డిజైర్. లాస్ ఆఫ్ లిబిడో చాలా ఇంపార్టెంట్. ఆ డిజైర్ ఫ్యాక్టర్కి మన బాడీలో టెస్టోస్టిరాన్స్ నార్మల్గా ఉండాలి. చాలా మంది అనుకుంటుంటారు, టెస్టోస్టిరాన్ వాళ్ళు చూస్తారు, సార్ నాకు డిజైర్ తక్కువ ఉంది, టెస్టోస్టిరాన్ చూసుకుంటే నార్మల్ అయింది. అగైన్ దేర్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ పేషెంట్ని మనం ఎట్లా అనలైజ్ చేస్తాం, వాటి స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూసుకోవాలి. సో దట్ ఈస్ వెన్ వీ అండర్స్టాండ్ ది రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ తెలిసింది అనుకోండి, ట్రీట్మెంట్ విల్ బి సింపుల్. సార్, ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ లైక్ మోస్ట్ కామన్గా చూసి మీ దగ్గరికి ఏ ప్రాబ్లంతో వస్తారు? మోస్ట్ ప్రాబ్లం అంటే అగైన్ టూ ఇష్యూస్. ఒకసారి సెక్షువల్ ప్రాబ్లంతో వస్తారు, అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ చేసే ప్రాబ్లం ఏంటంటే గైనెక్స్ ప్రాబ్లం అని చెప్పాలి. ఈ టైం నుంచి ఈ టైం కలిస్తే సక్సెస్ అవుతారని చెప్తారు. దట్ ఈస్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్ ఫర్ ఎ మేల్. వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి వస్తాడు. The wife will be anticipating that we'll have sex today. Performance anxiety, erection సరిగ్గా కాదు. మీరు అన్నారు, మీరు చెప్తున్నారు కదా ఈ టైం నుండే ఈ టైం చేస్తేనే అవుతుంది, అట్లా ఏమి ఉండదు ఎనీ టైం. అబ్సల్యూట్లీ. సో బేసిక్లీ అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇది ఏంటంటే ఓవ్యులేషన్ టైం. జనరలీ ఓకే, ఇన్ ఏ మంత్ లో దట్ సేఫ్ పీరియడ్ లో దిస్ ఈస్ కాల్డ్ అగైన్ ఓవ్యులేషన్ ఇండ్యూస్డ్ ఇది ఉంటుంది కదా వాళ్ళకి టైం సైకిల్. సో అది ఆ పేషెంట్స్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను. సో వీళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు డాక్టర్ వాళ్ళకి చెప్తారు 10th day నుంచి 18th day ఆఫ్ సైకిల్లో ఎవ్రీ డే ట్రై చేయండి అని చెప్తారు. సో ఇది ఇట్స్ అన్ ఓల్డ్ కాన్సెప్ట్. నన్ను అడిగితే ది బెటర్ టైమ్ టు హ్యావ్ సెక్స్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఫ్రమ్ వన్ సైకిల్ టు అదర్ సైకిల్. అంటే ఈ రోజు పీరియడ్స్ అయిపోతే ఈ రోజు నుంచి సైకిల్ ఎండ్ నుంచి
మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఓకే. అంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్టర్నేట్ డే చేయడానికి స్పర్మ్స్ ఒక్కసారి లోపల డిపాజిట్ అయితే ఇట్ విల్ సర్వైవ్ ఫర్ 48 అవర్స్. 48 అవర్స్. సో 48 అవర్స్ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ సెక్స్ ట్వైస్ ఇన్ ఎ డే ఆర్ ఇవాళ చేసి రేపు చేసి కూడా యూజ్లెస్. లేదు, ఇలాగో మన 48 అవర్స్ 48 అవర్స్ లోపల సర్వైవ్ అవుతుంది కాబట్టి ప్లెజర్ కోసం చేస్తే ఎన్నిసార్లు చేసుకోవచ్చు. బట్ వెన్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఎ బేబీ దిస్ షుడ్ బి అ బెటర్ ప్లాన్. అండ్ మెన్స్లో ఇది వెరీ వెరీ కామన్ ఈ టైంలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో వాళ్ళు చాలా సివియర్ భయపడి సార్ నాకు ఏదో ప్రాబ్లం వచ్చిందని ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది. సార్ డాక్టర్ గారు గైనకాలజిస్ట్ గారు చెప్పారు ఈ డేలో చేయమని, నాతో అవ్వట్లేదు సార్. మీరు సింపుల్గా టైమింగ్స్ చేంజ్ చేసేసేయండి. అంటే వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ ఇట్ ఈస్ ఓకే. బేసిక్లీ ఇదే టైంలో చేస్తే సెక్స్ ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. సో సింపుల్గా నేను గైనిక్స్ కూడా చెప్తాను, ప్లీజ్ ఒక 5 milligrams టెడల్ఫిల్ స్టార్ట్ చేయండి. ఒకటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ తగ్గిపోతుంది, దే విల్ హ్యావ్ బెటర్ సెక్స్. సింపుల్. See, starting them on PDE5 inhibitors will not cause any problem. 5 milligrams as per all associations, American Urology Association and European Urology Association, 5 mg absolutely safe to take. No side effects. హ్యాపీగా ఎవరైనా ఏ పేషెంట్ అయినా 5 milligrams టెడల్ఫిల్ అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు వన్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఎ బేబీ. దాంతో 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఇట్ విల్ ఇంక్రీజ్ ది లిబిడో, ఇంక్రీజ్ ది ఎరెక్షన్స్, అండ్ ఇట్ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద బ్లడ్ సప్లై టు ద యూరినరీ సిస్టమ్. సెమెన్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో మనకు అన్ని రకాలుగా బెనిఫిట్స్. ఒకటి మోస్ట్ కామన్ పర్ఫార్మెన్స్ అన్నారు. లైక్ ఇంకా ఏం ఇంకా కామన్ ఎక్కువ శాతము వీళ్ళ వారికోసిల్స్ వల్లనే వస్తారు. ఇంకోటి వారికోసిల్స్ వెరీ వెరీ సర్జరీ వారికోసిల్ ఒక్కసారి చూసి వీ కెన్ కరెక్ట్ దాట్. 2 ఆర్ ది మేజర్ కాసెస్ మనకి. సార్ ఇవన్నీ లైక్ మేల్ ఫర్టిలిటీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్. ఇంకో సెక్టార్ పీపుల్ ఉంటుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో లైక్ వాట్ విల్ బి ద యాక్చువల్ కాజ్, ఎందుకు ఆ డిస్ఫంక్షన్? అగైన్ ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ అండి. చాలా వర్క్ కేసెస్ నేను చూస్తున్నాను కదా, ఫస్ట్ స్ట్రెస్సే. అంటే యంగ్స్టర్స్లో ఏంటంటే ఎక్కువ శాతము నాలో ప్రాబ్లం ఉంది అని వాడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఓకే. నేను ఇంతకుముందు చాలా మంది వెరీ కామన్గా చెప్పేటి ఏంటంటే, సార్ ఒక 3-4 years బ్యాక్ వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ సెక్స్ వీడియో ఐ యూస్ టు గెట్ గుడ్ ఎరెక్షన్. అంటే 3-4 years ముందు నేను చూస్తుంటే మంచిగా ఉండే, ఇప్పుడు సడన్గా నాకు ఎరెక్షన్ రావట్లేదు. అండ్ వీళ్ళు ఎప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి ఉండరు. ఓకే. వాళ్ళలో ఉన్న ప్రాబ్లం అనుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. ఒక యంగ్స్టర్ హూ డైడ్ బిట్వీన్ 20 to 30 years, మోస్ట్ కామన్ రీజన్ ఐ స్పోక్ టు లాట్స్ ఆఫ్ పీపుల్ ఆన్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. వీళ్ళకి పర్సే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండదు, ఆ మైండ్లో వాళ్ళు అనుకుంటారు. వీళ్ళంతా ఎట్లా సోషల్ స్టిగ్మా, నాకు ప్రాబ్లం ఉంటే నా ఫ్యామిలీ అంతా ఇదవుతారు. అంటే ఎందుకు సార్ మరి? అంటే మీరు అన్నట్లు 3 years 4 years బ్యాక్ వాజ్ నార్మల్, సడన్గా అంటే ఇట్స్ ఆల్ ఇన్ దర్ మైండ్, ఇట్స్ ఆల్వేస్ సైకోజెనిక్. వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు దే కమిట్ సూసైడ్. నేను చాలా మంది పేషెంట్స్, ఒక రియల్ స్టోరీ చెప్తాను. 1 person నా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చింది, ఒక యంగ్ 19 years చాప్. ఎందుకు వచ్చింది చెప్పాను రీజన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ముందు పడి చచ్చిపోదాం ప్లాన్తో వచ్చింది ఆయన. సీరియస్లీ దిస్ హ్యాపెండ్. అండ్ వాడు బై గాడ్స్ గ్రేస్, బై మై గ్రేట్ గాడ్స్ గ్రేస్ అనుకోండి, అక్కడ నా హాస్పిటల్ యాడ్ చూసి కేమ్ టు మీ. వాడు అన్ని టెస్ట్ చేసిన, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. హార్మోనల్ డాప్లర్ వాజ్ నార్మల్, పీనల్ డాప్లర్ వాజ్ నార్మల్. సింపుల్ మెడికేషన్ స్టార్ట్ చేసిన 1 monthలో అమేజింగ్లీ చేంజ్ అయింది వాడు మైండ్ సెట్. వాడు 1 month తర్వాత చెప్పిండు, సార్ ఇట్లా చచ్చిపోనికి వచ్చిన, ట్రైన్ కింద వాడదామని వచ్చిన, నాకు అసలు ఈ ప్రాబ్లము ఏమీ అసలు ఈ ప్రాబ్లం ఉందేమో అని. వాళ్ళకి ఎర్లీగా మ్యారేజ్ అవుతాయి, వాళ్ళ కమ్యూనిటీ చాలా పెద్ద ప్రాబ్లం లాగా అనుకున్నా సార్. అప్ మేరీ లైఫ్ బచాది అంటే నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది, నిజంగా ఇంత ప్రాబ్లమాటిక్ వాళ్ళు అనుకోవడం వాళ్ళ మైండ్ సెట్. అంటే వాళ్ళు నిజంగా ప్రాబ్లం ఉందని కాదు, ఇట్లాంటి వాళ్ళకి నిజంగా ముందే ఐడెంటిఫై చేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళని కాపాడిన 100%. ఇదంతే లైక్ సైకోజెనిక్, సైకాలజికల్ రిలేటెడ్ గా. యాక్చువల్ కాజ్ ఏం ఎక్కువ శాతం నేను చూస్తున్నది ఎక్కువ స్మోకర్స్లో,
వెరీ కామన్ స్మోకర్స్. స్మోకర్స్ కాదు దిస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. యా ఎండ్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ మనకి ఎట్లయితే వాళ్ళకి డిఫరెంట్ ఇప్పుడు మనకి న్యూరోపతీస్ ఎట్లా చూస్తామో చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెన్స్ డయాబెటిక్స్లో కానీ స్మోకర్స్లో కానీ. డయాబెటీస్ ఈజ్ ద హైయెస్ట్ రీజన్. సో నాకు వచ్చే ఏజ్ గ్రూప్ 20 నుంచి 80 వరకు వస్తారు, వెరీ వెరీ కామన్. ఓకే. సో జనరలీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో మన పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఎట్లా చూస్తామో న్యూరోపతి ఎట్లా చూస్తామో సేమ్ థింగ్ ఐ సీ, బికాస్ పీనిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎండ్ ఆర్గన్. ఓకే. బ్లడ్ సప్లై అక్కడ రాగానే తగ్గిపోతుంది. ప్రాపర్ ఎరెక్షన్ పెనిట్రేషన్ కావాల్సినంత బ్లడ్ ఫ్లో రాదు. ఓకే. సో అట్లాంటి వాళ్ళకు కూడా డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ గుడ్ ట్రీట్మెంట్స్ దీస్ డేస్. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి, బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసే మెషిన్స్ వచ్చినాయి, ఎవ్రీథింగ్ ఫెయిల్ అయినప్పుడు సర్జరీస్ కూడా వచ్చినాయి. సో దిస్ సో మచ్ స్కోప్ ఇన్ టు దిస్ ట్రీట్మెంట్. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేయడానికి లైక్ ట్రీట్మెంట్స్ Yeah. అండ్ సర్జరీస్ ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్? సింపుల్ అండి. ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే బేసిక్లీ మనకి అది హార్మోనలా లేకపోతే ఎక్కువ వాస్కులరా. ఓకే. కానీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది అంటే వాస్కులర్ ఇన్సఫిషియన్సీ ఉండదు అనుకుంటారు, కానీ నేను డాప్లర్ చేస్తాం, ప్రతి పేషెంట్ చెక్ చేసుకుంటాం. సివియర్ వాస్కులర్ ఇన్సఫిషియన్సీ చూస్తుంటాం లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో కానీ, లాంగ్ స్మోకర్స్లో కానీ, సివియర్ ఆల్కహాలిక్స్లో కానీ. ఈ 3 వెరీ కామన్. ఓకే. సో చూసినప్పుడు వీళ్ళకి పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ ఉంటాయి. పీనిస్లో దేర్ ఆర్ పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అండ్ ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్. పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ తగ్గినప్పుడు ఇన్సఫిషియన్సీ అంటాం. ఎండ్ డయాస్టాలిక్ వెలాసిటీస్ పెరిగినప్పుడు మనము వాస్కులర్ మన వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. సో 2 ఇంపార్టెంట్ కాజెస్ మనకి. సో 2 స్టెప్స్ ఆఫ్ ఎరెక్షన్స్ ఉంటాయి మనకి. ఎరెక్షన్ రావడం ఒక మెకానిజం అయితే సస్టైనింగ్ ఆఫ్ ఎరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టిల్ ద యాక్ట్ ఆఫ్ సెక్స్ కంప్లీట్ అయ్యే వరకు మనకి సస్టైనింగ్ ఆఫ్ ఎరెక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో 2 మనకి ఇంపార్టెంటే. సో సస్టైనింగ్ లేకపోతే వీనస్ ప్రాబ్లం ఉన్నట్టు. అసలు ఎలక్షనే రాకపోతే ఆర్టీరియల్, మోర్ ఆఫ్ ఆర్టీరియల్ కాజెస్లో ఉంటాయి. సో ఈ పేషెంట్స్కి ది బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకొని డాప్లర్స్ చేసుకొని దాన్ని బట్టి మనం షాక్వే థెరపీ అని ఒకటి ఉంటుంది. ఈ షాక్వే థెరపీ అనేది చాలా అడ్వాన్స్ మెషిన్ టు ఇంప్రూవ్ ది బ్లడ్ ఫ్లో ఇన్సైడ్ ది పీనిస్. సో దాంట్లో ఏం చేస్తామంటే వీ డివైడ్ ది పీనిస్ ఇంటూ 6 zones. ఓకే. ఈచ్ జోన్లో వీ హిట్ ఇట్ విత్ 300 shots. ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్. ఓకే. సి నార్మల్ మనకి స్కాన్ చేసే మెషిన్లో ఇట్ యూజెస్ ద ఫ్రీక్వెన్సీ అరౌండ్ 8 to 12. 12 hertz. షాక్వే థెరపీ యూజెస్ ది ఫ్రీక్వెన్సీ అప్ టు 120 to 160 hertz. ఓకే. సో దీంట్లో డెప్త్ ఉంటుంది, అంటే ఎంత డెప్త్లో మనం పెనిట్రేట్ చేస్తున్నాం సౌండ్ వేవ్స్ని. వెన్ ఇట్ హిట్స్ ది వెజల్స్, బేసిక్లీ ఒక సైన్స్ చెప్పాలంటే మనకి బ్లడ్లో వాస్కులర్ ఎండోథెలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, VEGF ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి దాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఓకే. సో దానివల్ల మనకి వాస్కులర్ నియోజెన్సిస్ జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. అంటే ఇది కూడా మార్కెట్లోకి వచ్చి మోర్ దెన్ 20-25 years అయింది. టిల్ డేట్ అది సక్సెస్ కాకపోవడం నేను చూడలే. నేను ఆల్మోస్ట్ ఒక 550 to 600 పేషెంట్ చేసిన. అండ్ ఎవరు కూడా పేషెంట్ సార్ ఇంత ట్రీట్మెంట్ చేసుకున్నాము నాకు ఇది ఇంప్రూవ్ కాలే అని ఎవరు వాపస్ వచ్చి చెప్పలేదు నాకు. ఓకే. చాలా వరకు మెషిన్స్లలో మనకి ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి మనకి సక్సెస్ రేట్ నాట్ మోర్ దెన్ 80%. బట్ దీంట్లో నేను ఐ హావ్ నాట్ సీన్ పీపుల్ కమింగ్ బ్యాక్ అండ్ టెల్లింగ్ మీ. ఎందుకంటే నేను డబుల్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాను. ఐ యూస్ షాక్వే థెరపీ, ఐ యూస్ PDFA ఇన్హిబిటర్స్. 2 కాంబినేషన్లు ఇస్తాను. 3 monthsలో సెటిల్ డౌన్ అయిపోతుంది చాలా వరకు ప్రాబ్లమ్స్. అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వెన్ ఎవర్ ది ఫ్లో ఇస్ వెరీ వెరీ పూర్. మనకి యంగ్స్టర్స్లో వీ కెన్ ట్రై షాక్వే థెరపీ ఎంత బ్యాడ్ ఉన్నా కానీ వన్స్ దే క్రాస్ అరౌండ్ 45 years అండ్ సివియర్ డయాబెటిక్స్లో అనుకుంటే పీనల్ ఇంప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సార్ ఇంకోటి పెనల్ ఇంప్లాంట్స్ అన్నారు. లైక్ ఒకసారి అంటే పెనల్ ఇంప్లాంట్స్ వాట్ ఈస్ దట్ మెటీరియల్ అండ్ ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్? అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న ఎవరికైనా కానీ ఈ సర్జరీస్ చాలా బెస్ట్. అంటే దీంట్లో 3 types ఉంటాయండి. ఒకటి రిజిడ్ ఇంప్లాంట్ అంటాం, సెమీ రిజిడ్ ఇంప్లాంట్ అంటాము, ఇంకోటి ఇన్ఫ్లేటబుల్. ఈ 3 ఇంప్లాంట్స్ వరల్డ్ వైడ్ ఉంటాయి. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ గురించి సెమీ రిజిడ్ షాస్ ఇంప్లాంట్ అంటాం దీన్ని. ఇది చాలా చీపెస్ట్ అండ్ ఇండియన్ కమ్యూనిటీకి ఇట్స్ ఆల్వేస్ సింపుల్గా మనకి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దీంట్లో నాకు కొద్ది ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం 1 year 2 years లోపట్ల సాఫ్ట్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది ఇట్స్ సిలికాన్. ఓకే. మేము ఎక్కువ ఈ సిలికాన్ దీనికంటే నేను ఇంకా మాల్యబుల్ ప్రిఫర్ చేస్తాను. మాల్యబుల్ ఏంటంటే లోపట్ల ఒక టైటానియం వైర్ ఉంటుంది. ఈ టైటానియం వైర్ ఏం చేస్తుంది అంటే బేసిక్లీ మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అండ్ ఇది లైఫ్ టైం ఉంటుంది. ఓకే.
ఈ సెమీ రిజిడ్లో ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం 1-2 ఇయర్స్ తర్వాత పేషెంట్కి ఒక పీనిస్ సాఫ్ట్ అయిపోయిన ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే. బట్ సెమీ రిజిడ్ ఇంప్లాంట్స్లలో అట్లా జరగదు. దట్స్ ఎ లైఫ్ టైమ్ చేంజ్. అండ్ ది మోస్ట్ అడ్వాన్స్ ఈస్ ఇన్ఫ్లేటబుల్. ది దాంట్లో ఒకటే ప్రాబ్లం అయితే క్వైట్ ఎక్స్పెన్సివ్. ఓకే. ఇంప్లాంట్ విల్ కాస్ట్ యువర్ 9 lakhs. ఒక పీనల్ ఇంప్లాంటే కాస్ట్ ల్యాండింగ్ కాస్ట్ 9 lakhs ఉంటుంది. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, బట్ అన్నిట్లలో సక్సెస్ సేమ్. నేను హైయెస్ట్ ఏజ్ నా ఏజ్ వాస్ 95. 95 yearsకి ఐ పుట్ అన్ ఇంప్లాంట్. So it was an implant. Came and got it done. అంటే basically is an Arab. He had a 21 years old wife. Okay, so he he wanted it. See, నా దగ్గరికి ఎవరు పర్సనల్ చాయిస్. అబ్సల్యూట్లీ వి కాంట్ ఈ ఏజ్ లో ఎందుకు అని మనం అనలేదు అనకూడదు. చాలా మంది డాక్టర్స్ చేసే మిస్టేక్ అదే. సి చాలా మంది అడుగుతారు, చాలా మంది యూరాలజిస్ట్ దగ్గర అడుగుతారు, ఫిజిషియన్స్ దగ్గర అడుగుతారు, డెర్మటాలజిస్ట్ దగ్గర అడుగుతారు, న్యూరో సర్జన్స్ దగ్గర కూడా అడుగుతారు, న్యూరాలజిస్ట్ల దగ్గర కూడా అడుగుతారు. సార్ నాకు సెక్స్ చేయడానికి సమస్య ఉంది, మీరేమైనా మెడిసిన్స్ రాయండి. నెవర్ డిస్కరేజ్. అరే ఇట్స్ హిస్ పర్సనల్ చాయిస్. వాడు ఈ వాంట్ టు హ్యావ్ సెక్స్, వై షుడ్ వి డినై ఇట్? అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. వన్ ప్రాపర్ సెక్స్తోని వాడు షుగర్ తగ్గుతుంది, వాడు బీపీ తగ్గుతుంది, వాడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, వాడు హ్యాపీగా ఉంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇంటర్పర్సనల్ రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ ఆమ్ ప్రౌడ్లీ టెలింగ్ యూ, ఐ హావ్ సేవ్డ్ సో మెనీ మ్యారేజెస్. కొన్ని వేల కేసెస్ డివోర్స్ నుంచి ఆపిన నేను. ఎందుకంటే ఇట్స్ సింపుల్ ప్రాబ్లం. ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళ దాంట్లో మేల్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అనుకోండి, లైక్ యూజువల్ కపుల్స్గా వస్తారా, లేకపోతే మేల్ అతనే స్వతగా వస్తారా, లేకపోతే సో అగైన్ వైఫ్ తీసుకొని వస్తుందా, అలా ఉంటుంది? 99.99% మెన్కి ఈ సమస్య ఉందని మెన్కి తెలీదు. దే డోంట్ నో ఇట్. ఓకే. వైఫ్ ఆర్ ది గర్ల్ ఫ్రెండ్ విల్ ఐడెంటిఫై దిస్ ప్రాబ్లం. ఇది నీలో ఉంది అని చెప్పి వాళ్ళు తిడితే వీళ్ళు నా దగ్గరకు వస్తారు. ఓకే. సీరియస్లీ మేము ఎప్పుడైనా వీడియోస్ చేసినా కానీ నేను ప్రౌడ్గా చెప్తాను, నా టార్గెట్ ఆడియన్స్ ఉమెన్ అని. ఎందుకంటే ఉమెన్ విల్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్ మోర్. చాలా మంది ఇంకొక యంగ్ పీపుల్లో ఉండే కామనెస్ట్ అపోహ ఏంటంటే, పెళ్లి కాక ముందే వీడికి తెలుసు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, నాకు చెప్పకుండా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాను. నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా అండి, ప్రపంచంలో ఏ మగవాన్ కూడా వానికి సమస్య ఉందని తెలియదు. ఇట్ కెన్ నెవర్ నో. సో డోంట్ బ్లేమ్ ఏం చేయకండి, ఐడెంటిఫై ద ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. సి ఇంతకుముందు ఇది ఇంపార్టెన్సీ అని ఒకటి ఉంటుండే. ఇంప్లాంటేషన్ వాడికి ఇంపార్టెన్స్ ఎట్లా వస్తుంది? గాన్ కదా. సి వీ హ్యావ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ దాట్. ఇంపార్టెన్సీ అనే ఫ్యాక్టర్ని కంప్లీట్గా ట్రీట్ చేసే ట్రీట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు కోర్టులో కూడా ఎవరైనా ఇంపార్టెన్సీ కోసం పోయినా కానీ డివోర్స్ కావాలని వాడి లా ప్రకారం ఏంటి, ఆ రోజు వాడు సెక్స్ చేయగలుగుతాడా లేదా. ఇంపార్టెన్స్ అన్నారు. ఇంపార్టెన్స్ అనే వర్డ్ని అది అడ్డం పెట్టుకొని చాలా మంది డైవర్స్ అప్లై చేస్తుంది. అది వెరీ 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 కామన్. డోంట్ వాంట్ టు లివ్ విత్ దట్ హస్బెండ్. వెరీ కామన్. అప్పుడు కోర్టులో ఈ హస్బెండ్ హీ కాంట్ సే ప్రూవ్ మీ అని చెప్పలేదు. అయితే లా ఏం చెప్తుంది అంటే, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ పెనిట్రేటివ్ ఇంటర్ కోర్స్, అంటే వన్ టైమ్ ఆఫ్ పెనిట్రేటివ్ ఇంటర్ కోర్స్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 365 days ఈ స్టిల్ ఓకే. ఆ రోజు ఏముంటుంది, పీనల్ డాప్లర్ చేస్తారు. ఒకవేళ కేసు ఏదైనా పోతే దాని తర్వాత ఎక్స్పర్ట్ కమిటీకి పోతుంది. ఎక్స్పర్ట్ కమిటీలో 6 doctors ఉంటారు. రియల్లీ ఏదైతే డాప్లర్ చేపించినామో అది కరెక్టా కాదా, అండ్ దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు, వీడు సెక్స్ చేయగలుగుతాడా లేదా. ఇఫ్ యూ ఆస్క్ మీ, వాటిని ఇంప్లాంట్ వేసేసినాను అనుకోండి, హౌ డు యూ ప్రూవ్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ కదా. అంటే మన పీపుల్లో కూడా ఇది గురించి అవగాహన రావాలి. అసలు ఇంపార్టెన్సీ అనే వర్డ్ పాత జమానాది. ఇప్పుడు నేను ఇంప్లాంట్ వేసేస్తే వాడికి ఇంపార్టెన్స్ అనే వర్డే ఉండదు కదా. సరే, ఈ ఇంప్లాంట్స్ అనేది లైక్ ఎప్పుడు వచ్చింది మార్కెట్లో? నో, ఇట్స్ బీన్ దేర్ సిన్స్ లాస్ట్ 20 years అండి. 20 years. కానీ అవగాహన లేదు. ఇప్పుడు అందరు చేస్తున్నాం చాలా. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి నీ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఓన్లీ హైదరాబాద్లో జరిగేది. యూ నో దట్. హైదరాబాద్లో కూడా వెరీ ఫ్యూ ఎక్స్ట్రాడినరీ డాక్టర్స్ చేస్తుండే. ఇప్పుడు పెరిఫరల్స్లో చిన్న ఊర్లలో కూడా హ్యాపీగా నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఇంప్లాంట్స్ కూడా అంతే. ఇంప్లాంట్స్ ఇంతకుముందు ఓన్లీ బెంగళూరు లాంటి సిటీస్లో, ముంబై లాంటి సిటీస్లో, ఢిల్లీ లాంటి సిటీస్లో జరిగినాయి. హైదరాబాద్లో
బై గాడ్స్ గ్రేస్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ నంబర్స్. ఓకే. అంటే నేను సౌత్ ఇండియాలో ఐఎమ్ డూయింగ్ ద హైయెస్ట్ నంబర్స్. ఓ దట్స్ గుడ్. అంటే బేసిక్లీ సార్ మాకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే మేము చెప్పుకోలేము ఎన్ని చేసినామని, ఎందుకంటే ఎవ్రీ వన్ వాంట్స్ దట్ సీక్రెసీ. నేను ఇంకొక పేషెంట్కి రిఫరల్ కూడా చెప్పలేను. చూడండి ఈ ఈ పేషెంట్ చేసుకున్నా అని చెప్పి వాడు ఒప్పుకోడు కదా. బేసిక్లీ నో వన్ విల్ అంటే ఐ రెస్పెక్ట్ దర్ ప్రైవసీ అండి. నేను ఎన్ని సర్జరీ చేస్తున్నానో అగైన్ ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ ఫర్ మీ. పేషెంట్ హ్యాపీ ఉందా, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సెట్ అయిందా అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. సరే ఇప్పుడు సిటీస్లోనే అని అంటున్నారు, లైక్ అంటే ఇది ఎంత ఆండ్రాలజీ అంటే ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్ అనేది ఈ పెరిఫరీస్లో అంటే విలేజ్ టైర్ 2 కానీ టైర్ 3 సిటీస్ వరకు అంటే ఎంతవరకు రీచ్ అయింది? అంటే స్టిల్ ఆ పేషెంట్స్ హైదరాబాద్కి వచ్చే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారా లేకపోతే? అంటే స్టిల్ ఒకటే అండి, దీంట్లో లాట్స్ ఆఫ్ కాన్ఫరెన్స్లలో యూ బీన్ టీచింగ్ లాట్స్ ఆఫ్ గైనకాలజిస్ట్, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కువ అవగాహన ఇస్తున్నాం. సో చాలా వరకు కేసెస్లో పెరిఫరల్ సైడ్ అనేది సెటిల్ అయిపోతున్నాయి. సివియర్ కేసెస్ అంటే కంప్లీట్ జీరో స్పోమ్స్ ఉండడం కానీ వెరీ 1 million 2 million లెవెల్లో ఉన్న కేసెసే హైదరాబాద్ వస్తున్నాయి. సో మాకు కూడా అదే కావాలి. బేసిక్లీ సింపుల్ కేసు వస్తే యాజ్ ఎ సర్జన్ మనం ఎంజాయ్ చేయమది. వీ వాంట్ ఏ కాంప్లికేటెడ్ కేస్ సో దట్ మన టాలెంట్ చూపించుకోవచ్చు, మనం వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. సో టైర్ 2లో ఇంకా రావాలి. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్లో ఏఆర్టీ లా అని వచ్చింది మాకు 2021లో ఈ లా వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఎనీ ఫర్టిలిటీ సెంటర్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఆండ్రాలజిస్ట్. సో ఆండ్రాలజిస్ట్ డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. ఓన్లీ ఎ పర్సన్ విత్ అన్ MCH యూరాలజీ ఆర్ ఎ జనరల్ సర్జన్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్పర్మ్ రిట్రీవల్స్, ఈ 2 పీపులే ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేయడానికి లా ఒప్పుకుంటుంది. వేరే ఎవరు కూడా ప్రాక్టీస్ చేయడానికి కూడా లేదు. సరే అంటే ఇప్పుడు ఇంత MCH చేసిన వాళ్ళు యూరాలజీ లైక్ మీలాగా ఫెలోషిప్ చేసిన ఇంకోటి చూస్తుంటాం మనం రోడ్ సైడ్ టెంట్ వేసుకొని ఆ మూలికలు పెట్టుకొని, పేరు కూడా రావట్లేదు సార్ అదేమంటారు. సో ఈ మూలికలు ఈ టెంట్ వాళ్ళ దగ్గర ఏంటది అంటే వాళ్ళ దగ్గర హౌ దట్ ట్రీట్మెంట్ ఎందుకు అలా చేస్తుంటారు వాళ్ళు? సో బేసిక్లీ మేము చాలా మందికి చెప్తాం మా కాంపిటీషన్ టెంట్ నుంచి పెద్ద ప్రతి డాక్టర్ దగ్గర వరకు దే ఆర్ సీయింగ్ లాట్స్ ఆఫ్ క్వాక్స్. అంటే ఏంటంటే అంటే ఇవి పనిచేస్తాయా లేవా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలామంది ఇవి వాడి వేరే ప్రాబ్లమ్స్తో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళలో ఏంటంటే వేర్లు ఇవన్నీ ఇస్తుంటారు, అవి ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. డెఫినెట్లీ దానిపైన ఎట్ ద ఎండ్ ఆఫ్ డే సైంటిఫిక్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు వీడియోస్ చేసిన వేరే ప్రొఫెషనల్ వాళ్ళు అంటే ఇప్పుడు ఎనీ ప్రొఫెషనల్ వాళ్ళు అంటే డిఫరెంట్ మన మెడికల్ ఫెటర్నిటీలో వీ హ్యావ్ డిఫరెంట్ ఆయుర్వేద కానీ హోమియో కానీ ఇలా వాళ్ళు ఒప్పుకోరు మనం చెప్పింది. ఇట్స్ సార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ హ్యాపీగా ఉంటే మనం కూడా ఎంకరేజ్ చేస్తాం, అరే తీసుకోండి బ్రదర్ అది ఇంకా బెటర్గా ఉంటే. అది చాలా ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ ని చేయొద్దు. ఇఫ్ యు ఆర్ ఓకే యాక్సెప్టింగ్ యువర్సెల్ఫ్ సాటిస్ఫై యూజ్ ఇట్ చెప్పడమే. సో అది ఇంపార్టెంట్. ఇందులో నేను చూసేది ఏంటంటే ఇవన్నీ ట్రై చేస్తే నా దగ్గరకు వస్తారు సార్. ఇవన్నీ ట్రై చేయకుండా ఎవరు నా దగ్గర రారు. దే యూజ్ దట్ రోడ్ సైడ్ థింగ్స్. అయ్యో ఎవ్రీథింగ్ హోమియో ఆయుర్వేదిక్ అన్ని అల్టిమేట్ మన అలోపతికి వస్తున్నారు. అంటే దీంట్లో కూడా పని చేయదని నేనేం చెప్పాను, బట్ డెఫినెట్లీ ఎస్టాబ్లిష్ డేటా లేదు. దాంతో తీసుకున్న తర్వాత సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ నాకు తెలియదు. సో నేను డెఫినెట్లీ వాళ్ళ దాంట్లో వీ డోంట్ టెల్ అగేన్స్ట్ ఇట్, బట్ స్టిల్ నా వరకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు సైంటిఫిక్ డేటానే ఇంపార్టెంట్. నేను వాడే మందులు సైంటిఫికలీ యాక్సెప్టెడ్ అండ్ ఇట్ ఈస్ ప్రూవెన్ అండ్ హ్యాపీగా వాడుకోవచ్చు. బేసిక్లీ బైపాస్ అయిన వాళ్ళలో కూడా నేను PDE5 ఇన్హిబిటర్స్ ఇస్తాను, ఎందుకంటే సైంటిఫికలీ ఐఎమ్ రైట్. అండ్ చాలామంది కార్డియాలజిస్ట్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా అడుగుతారు బ్రదర్ స్టార్ట్ చేయొచ్చా అని. నేను హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఏం లేదు, నాన్సెన్స్ అంతా. సరే ఇప్పుడు కమింగ్ టు దట్ పెనైల్ ఇంప్లాంట్స్ అన్నారు కదా, సో అంటే ఇది పెనైల్ ఇంప్లాంట్స్ అయిపోయింది. యూజువల్లీ మనం వింటుంటాం లైక్ యావరేజ్ సెక్స్ టైమ్ ఎరెక్షన్ టైమ్ విల్ బి సమ్ ఇన్ మినిట్స్. సో ఈ పెనైల్ ఇంప్లాంట్ చేసుకునే వాళ్ళు హౌ మెనీ మినిట్స్ how many hours they can do? We'll come to the one of the important topic కూడా మాట్లాడదాం దీని తర్వాత. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నార్మల్ పర్సన్కి ఒక ఇంప్లాంట్ వేసుకున్న పర్సన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్కసారి సెమెన్ అవుట్ అయిన తర్వాత
నార్మల్ ఇండివిజువల్స్లో ఫినైల్ విల్ ష్రింక్. ఓకే, సరే ఈ యావరేజ్ టైం ఎంత? లైక్ So, అదొకటి see, అపోహ ఉంది యాజ్ పర్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రకారం చెప్తే 3 minutes 3 minutes. ఇంటర్వెజనల్ లాటెన్సీ టైం ఓకే షుడ్ బి 3 minutes ఆర్ 20 strokes. ఓకే ఎనీథింగ్ అబౌట్ 20 strokes ఆర్ ఎనీథింగ్ అబౌట్ 3 minutes ఈజ్ నార్మల్. చాలా మంది ఉమెన్లో ఉన్న ఇది ఒక అపోహ. వాళ్ళ ఫ్రెండ్స్ బేసిక్లీ వాళ్ళు కూర్చున్నప్పుడు డిస్కషన్, మా హస్బెండ్ ఈరోజు రాత్రి 1 hour చేసిండ్రు, ఓకే 2 hours చేసిండ్రు. దిస్ ఆర్ ఫ్యాక్ట్స్. నేను చాలా వింటాను కాబట్టి చెప్తున్నాను. దిస్ ఆల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటి రాంగ్ మిస్కన్సెప్షన్స్ కూడా చాలా డేంజరస్. అంటే ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ దే విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. స్పౌజ్ నుండి. యా. అండ్ సి ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కళ్ళ టైమింగ్ ఒక్కలా ఉంటుంది. సి కొందరికి 1 time స్పర్మ్ అవుట్ అయిన తర్వాత సెకండ్ టైం సెక్స్ చేయడానికి కొందరికి 10 minutes పట్టొచ్చు, కొందరికి 10 hours పట్టొచ్చు, కొందరికి 10 days పట్టొచ్చు. ఇవన్నీ నార్మలే. 10 days కూడా నార్మలే. అది వాడి ఇండివిజువాలిటీ. ఓకే. సో 10 days తర్వాత సెక్స్ చేసినా నార్మలే. సో 3 minutes ఆర్ 20 strokes ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్. 7 అవుట్ అయింది అంటే 20 secondsలో 20 strokesలో అవుట్ అయినా నార్మల్. సో ఇది లైక్ నార్మల్ పర్సన్కి. లైక్ ఈ పెనైల్ ఇంప్లాంట్లో ఏంటి అంటే దెర్ ఇస్ నో లిమిటేషన్. స్పర్మ్ అవుట్ అయిన తర్వాత కూడా పినైల్ సైజ్లో చేంజ్ ఉండదు. ఓకే. దే కెన్ హ్యావ్ సెక్స్ అట్లీస్ట్ ఫర్ 1 hour, 2 hours, 10 hours or 20 hours. వాళ్ళ ఇష్టం. దెర్ ఇస్ నో లిమిటేషన్ ఆఫ్ దట్. అంటే అట్లా సరే వెన్ దే విల్ ఎండ్ దట్ అనే అగైన్ వెన్ హీ వాంట్స్ టు స్టాప్, వెన్ ద మెన్ వాంట్స్ టు స్టాప్ ద సెక్స్. చాలా మంది యంగ్స్టర్స్లో కానీ 99.99% మెన్లో కానీ స్పర్మ్ అవుట్ అయినప్పుడు వాళ్ళ మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్, అరే ఇంకా ఎక్కువసేపు చేయాల్సింది, నాకు అంటే ఎక్కువ చేయాలని ఉంటుంది, అవుట్ అయిపోతుంది. ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్, సెరోటోనిన్ లెవెల్స్ వల్ల కానీ డిఫరెంట్ రీజన్స్లో అయిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకి దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆన్సర్. దే వాంట్ హ్యావ్ బెటర్ సెక్స్, దే వాంట్ హ్యావ్ సెక్స్ ఫర్ మోర్ టైమ్. ఇంప్లాంట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్. అంటే ఇప్పుడు నార్మల్గా పెన్నిస్ ఎరెక్షన్ లేనప్పుడు లైక్ ఇట్ విల్ బి స్మాల్ సైజ్ లైక్. ఇప్పుడు ఈ ఇంప్లాంట్స్ చేసిన వాళ్ళ దాంట్లో సో నార్మల్ టైంలో వాట్ దే విల్ సైజ్ విల్ బి అండ్ హౌ? సేమ్ ఎరెక్టెడ్ స్టేట్లో ఉంటుంది, ఆల్వేస్ ఎరెక్టెడ్. అంటే కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా. సో ఇన్కన్వీనియన్స్లో ఏంటి అంటే దీంట్లో ఇట్స్ ఎ మాల్యబుల్ ఇంప్లాంట్. ఇట్ కెన్ బెండ్, పీనిస్ని బెండ్ చేసుకోవచ్చు. ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఇన్నర్ వేర్ అన్న రైట్ సైడ్ ఆఫ్ ది ఇన్నర్ వేర్ అన్న పెట్టుకోవచ్చు. స్పెషల్ కొద్దిగా సపోర్టర్స్ ఉన్న అండర్వేర్స్ చేసుకుంటే వీళ్ళకి. అంటే ఈ సైజ్ ఎంత ఉంటుంది సార్ ఇంప్లాంట్ చేసిన వాళ్ళ దాంట్లో? అంటే సార్ ఫుల్లీ ఎరెక్టెడ్ పెనిస్ ఎంత ఉంటుందో ఆ సైజ్ వస్తుంది. సో బేసికల్లీ అంటే ఇది చాలా మందిలో ఉన్న ఇంకొకటి ఇది ఏంటంటే సైజ్ ఎనార్మస్గా పెరుగుతుందని. వీ కెన్ నెవర్ ఓవర్ సైజ్, వీ కెన్ నెవర్ అండర్ సైజ్ ది ఇంప్లాంట్. సో పెట్టినప్పుడు అది ఫిక్స్డ్ సైజ్, మీకు ఈ సైజులోనే ఉండిపోతుంది. ఎంత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పీనిస్ ఎంత ఫుల్లీ ఎరెక్టెడ్ స్టేజ్లో ఎంత ఉంటే అంత పెట్టగలుగుతాం ఇంప్లాంట్. అంటే చాలా మంది యంగ్స్టర్ ఇప్పుడు వాళ్ళకి 50 yearsలో నేను చేసినప్పుడు చెప్తాను, మీ 23-24 years ఉన్నప్పుడు మీ పీనిస్ ఎట్లా ఉండే అట్లా తయారు చేసి ఇస్తాను. దట్స్ ఎ సింపుల్ థింగ్, ఈజీ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఐడియా వస్తుంది, ఉన్నదానికంటే ఎక్స్ట్రా చేయలేము. ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ వస్తుంటారు, సార్ నాకు పీనిస్ సైజ్ పెద్దగా కావాలి అని. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఫిల్లర్స్ ఇవి ఉన్నాయి కానీ పెద్దగా ఏం హెల్ప్ కావు. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేది లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళకి, అంటే ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళకేనా లైక్ అంటే వేరే టైప్ ఆఫ్ పీపుల్, వేరే సెక్టర్ ఆఫ్ పీపుల్స్ కూడా? అంటే ఒకటి యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ మనం అనుకున్నాం జెండర్ డిస్ఫోరియా కేసెస్లో. జెండర్ డిస్ఫోరియా అంటే ఏంటి అంటే ఇది ఒక సైకియాట్రిక్ కండిషన్. అంటే ఏమవుతుందంటే బేసిక్ ఇట్స్ సైకియాట్రిక్ కండిషన్ అబ్సల్యూట్లీ. దీంట్లో ఏమవుతుందంటే దే థింక్ దే ఆర్ స్ట్రక్ ఇన్ ద అదర్ బాడీ. అంటే నేను చాలా కేసెస్ చూస్తాను, వాళ్ళ మేల్ బట్ దే హావ్ దట్ ఆల్ ఫీమేల్ ఫీలింగ్స్, క్యారియోటైప్ నార్మల్, ఎవ్రీథింగ్ నార్మల్ పీనిస్, నార్మల్ గుడ్ వెల్ బిల్డ్ బాడీ, ఎవ్రీథింగ్ నార్మల్. బట్ వాళ్ళ మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, నేను ఈ మేల్ బాడీలో ఫిక్స్ అయినా నేను ఒక ఫీమేల్ని. సార్ అదే జెండర్ డిస్ఫోరియా లైక్ మేల్ టు ఫీమేల్ కన్వర్షన్, లైక్ సర్జరీస్ చేస్తాం. అంటే ఎగ్జాక్ట్లీ ఏం సర్జరీ చేస్తాం, హౌ దే విల్ బి కన్వర్టెడ్? అంటే సార్ బేసిక్లీ వీళ్ళకి ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై ఎట్లా అవుతున్నారు అంటే దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్ఫ్ ఆఫ్ మేల్
ఆర్ దే ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ ఫీమేల్ అవి చూసుకొని అకార్డింగ్ టు దట్ విల్ డూ సర్జరీస్. సో ఈ మేల్ వాళ్ళని ఫీమేల్గా కన్వర్ట్ చేస్తారు, లైక్ వాళ్ళకు పెన్నిస్ రిమూవ్ చేసేస్తారు, పీనెక్టమీ చేసి పెనెక్టమీ. we will make labial folds So you will remove the penis. అవును వెజైనా లాగా తయారు చేస్తాం. సింపుల్ థింగ్. సో ప్రాపర్ వెజైనా లైక్ దే కెన్ హ్యావ్ ద అబ్సల్యూట్లీ. మళ్ళీ సెక్షువల్ లైఫ్ అంతా నార్మల్ ఉంటుంది, నార్మల్. బట్ ఇంటర్ కోర్స్ అవుతారు, బట్ వాట్ దే గెట్ లైక్ దట్ ఫీలింగ్స్, దట్ ఆర్గాజం, సేమ్. See, at the end of the very important ఏంటంటే ఎవ్రీ ఆర్గాజం స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్. This is one part of sexual intercourse is erection in males yes or stimulation in females, okay. but everything is your brain related. yes It's again your yes. your side of it. So orgasms are normal. okay Exaggerated ఉండకపోవచ్చు కానీ బట్ స్టిల్ దే గెట్ orgasms. సో ఇప్పుడు ఫీమేల్ టు మేల్ కన్వర్షన్స్లో లైక్ వాళ్ళకు ఈ బ్రెస్ట్ అనేది బ్రెస్ట్ తీసేస్తాము. అగైన్ ఈ రెండు కేసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. ఓకే అంటే ఇప్పుడు మేల్స్ కన్వర్ట్ అవ్వకముందు దే కెన్ స్టోర్ దేర్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. మేల్స్లో అగైన్ స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ రెండు కేసెస్లో ఎగ్స్ వీ కెన్ సేవ్ అప్ టు 10 years, స్పర్మ్స్ వీ కెన్ సేవ్ అప్ టు 25 to 30 years. సో ఇవి రెండు మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కానీ, బట్ యాజ్ సచ్ దే కెనాట్ బికమ్ దేర్ బయాలజికల్ చైల్డ్. అంటే వాళ్ళ బాడీలో ఇప్పుడు ఒక మేల్ వాంట్స్ టు క్యారీ బేబీ ఇన్సైడ్ ఇస్ నాట్ ఎ పాసిబిలిటీ ఎట్. ఎందుకంటే యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయి, బట్ అగైన్ ది సక్సెస్ రేట్ అగైన్ ఏ మేల్లో పెట్టి ట్రయల్ చేసింది పెద్దగా లేదు, సక్సెస్ లేదు. ఫీమేల్స్లో అగైన్ ఎస్, ఫీమేల్స్ దే స్టిల్ ఎ పాసిబిలిటీ. వాళ్ళకి యూట్రస్ తీసేయకపోతే వీ కెన్ స్టిల్ డూ అన్ IVF అండ్ గివ్ దెమ్ ఎ బేబీ. ఈ ఫీమేల్ టు మేల్ వాళ్ళ దాంట్లో పెన్నిస్ క్రియేట్ వీ కెన్ క్రియేట్ ఇంప్లాంట్ చేస్తాము. యూరినరీ ఆరిఫైస్ని పెంచుతాము అండ్ వీ విల్ డూ అన్ ఇంప్లాంట్. అండ్ బ్రెస్ట్ అగైన్ ఒక మేల్గా ఐడెంటిఫై అయినప్పుడు బ్రెస్ట్ తీసేస్తాము. ఒక ఫీమేల్ ఐడెంటిఫై అయ్యే వాళ్ళకి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెడతాం. అంటే ఇవన్నీ స్టెప్డ్ ఉంటుంది. అంటే అగైన్ 3 people ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. వన్ ఇస్ ప్లాస్టిక్ సర్జన్స్ టు డూ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ and they can help us in the reconstruction of the penis too. And urologist to change the urinary pathways. ఎందుకంటే పీనెక్టమీ చేసినప్పుడు అగైన్ యూరెథ్రాని షార్టెన్ చేయాలి. సో దిస్ అగైన్ ఎ టైమ్ ప్రాసెస్. అండ్ సో ఇట్లా ఇట్స్ అగైన్ ప్రతిదీ ఒక స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. 3 people ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. ఒక ప్రాపర్ యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఆండ్రాలజిస్ట్. అంటే మన తెలుగు స్టేట్స్లో హైదరాబాద్లో అనుకోండి ఈ సర్జరీస్ అవుతున్నాయా, లేకపోతే ఇక్కడ లేదు అదర్ పార్ట్ ఆఫ్ ద ఇండియా? చాలా వరకు ఇక్కడ చేసుకోకపోనికి 2-3 రకాల కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒక ఇది టీమ్ వర్క్ అండ్ ఇది కార్పొరేట్స్లోనే చేయొస్తుంది. ఒక చిన్న మా లాంటి స్టాండర్డ్ సెంటర్స్లో ఇది పాసిబిలిటీ కాదు. ఎందుకంటే ఇట్ నీడ్స్ ఎ ప్రాపర్ ICU సెటప్ అండ్ 3 స్పెషలిస్ట్ డాక్టర్స్, ఒక లాంగ్ సర్జరీ అండ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ సర్జరీ. ముంబైలో చేయని కారణం ఏంటంటే చాలా వరకు కేసెస్లలో మనకి అక్కడ చాలా NGOs ఫండ్ చేస్తారు. వీళ్ళకి ఎనీ సర్జరీస్కి వాళ్ళే ఫండ్ చేస్తారు. అండ్ ఎక్సలెంట్ సర్జన్స్ కూడా ఉన్నారు ముంబైలో. బేసిక్లీ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ఎక్స్పర్ట్స్ అంతా ముంబైలో ఉన్నారు. మన దగ్గర స్టిల్ ఇంకా అంతా ఎంత ఉంటుంది సార్? అరౌండ్ 10 to 15 lakhs. 10 to 15 lakhs. సో ఈ ముంబై వాళ్ళ దాంట్లో దే ఆర్ ఫండింగ్ కాబట్టి ఆల్ ది హాస్పిటల్స్ అక్కడ బాగా చేస్తున్నారు కేసెస్. సో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా అక్కడికి వెళ్ళి చేసుకొని వస్తారు. అంటే సార్ జెండర్ డిస్ఫోరియా అగైన్ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఐడెంటిఫై చాలా రేర్ డిసార్డరే. నేను నా కెరియర్లో నేను హ్యావ్ సీన్ 7-8 cases. లాస్ట్ 6 years నుంచి అయితే ఐ హావ్ సీన్ అరౌండ్ 7 to 8 cases, నాట్ మోర్ దాన్. అంటే రీసెంట్గా చూసాము ఒక క్రికెటర్ వాళ్ళ సన్ హస్ కన్వర్టెడ్ ఇంటూ. సో అగైన్ ఈ దాంట్లో చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అంటే వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ఉండదు. అండ్ ఆల్సో ఈ సైకియాట్రీ అంటే మీరు సైకియాట్రీ రిలేటెడ్ అన్నారు. ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ఈ సోషో ఎకనామిక్ స్టేటస్ సంబంధం లేదు. అబ్సల్యూట్లీ నో. దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వాళ్ళకు ఇట్ కెన్ బి ఇన్ ద రిచ్ పీపుల్, హై సోషో ఎకనామిక్ ఉండొచ్చు, పూర్ పీపుల్, ఏ పర్సన్ అయినా ఉండొచ్చు. అండ్ ఇది హై ప్రొఫైల్ సొసైటీలో బయట ఎందుకు పడుతుంది అంటే దే అండర్స్టాండ్. ఒక లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో
సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. హై ప్రొఫైల్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. పిల్లల గురించి. ఎందుకంటే దీంట్లో మనం ఏం చేసినా సూసైడల్ టెండెన్సీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీ నీడ్ టు అడ్రస్ దట్ ప్రాబ్లమ్. దట్ ఈస్ నార్మల్. అది వాళ్ళ పుట్టుకతో వచ్చిందని ఏం చేయలేం. ఇంకోటి వెరీ కామన్లీ సైకాట్రిక్ ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ గే లెస్బియనిజం వెరీ వెరీ కామన్. అండ్ చాలా మంది దే ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ గే అండ్ దే కమ్ టు మీ, సార్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, సొసైటీలో నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీరు చెప్తే నమ్మరు, పెళ్ళి చేసుకొని కిడ్స్ ఉన్ని కూడా గేస్ ఉన్న వాళ్ళు నేను చాలా మందిని చూస్తాను. సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటారు. బైసెక్చువల్. అగైన్ బైసెక్షువాలిటీ ఇస్ డిఫరెంట్ సార్. అగైన్ దీంట్లో ఏంటంటే సొసైటీ కోసం చేసుకున్న వాళ్ళే. బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ ఫీమేల్ జెండర్ తో అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కిడ్స్ అయినాక కూడా మా దగ్గరకు వస్తారు. స్టిల్ దే ఆర్ అట్రాక్టెడ్ టు ద మేల్ గే. యా అబ్సల్యూట్లీ. సో నేను చెప్పేది ఒకటే, బీయింగ్ గే ఇస్ నార్మల్. దట్ ఈస్ అన్ ఇంప్రింటెడ్ మెమరీ ఇన్ యువర్ బ్రెయిన్స్. నీకు ఒక అబ్బాయి నచ్చడం ఈజ్ నార్మల్. ఒక అమ్మాయికి ఒక అమ్మాయి నచ్చడం ఇట్స్ నార్మల్. దాంట్లో ఎవ్వరూ ఏం చేయలేం. చాలా మంది పేరెంట్స్ వచ్చి ఇది ఒకటి సరే మన హార్మోన్స్, చాలా మంది మోసం చేస్తుంటారు. హార్మోన్స్ ఇస్తే చేంజ్ అండ్ నాన్ సెన్స్. యాజ్ అ న్యూరో సర్జన్ యూ కెన్ గివ్ మోర్ ఎన్లైటన్ ఆన్ దిస్ మీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబిలిటీ. It's all about starts in the it's all in the brains. It's all in the brains. Way of thinking. Absolutely. So చాలా మంది పెళ్లి చేసుకొని 1-2 years తర్వాత కూడా కలుస్తుంటారు నాకు. సార్ నాకు అసలు అమ్మాయిలంటే నేను నచ్చదు సార్, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా అని. సో ఇట్లాంటిది చాలా పిట్టి అనిపిస్తుంది నాకు. అది బేసిక్లీ అట్లున్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. ఇండియాలో స్టిల్ రాలేదు, రాకపోవచ్చు కూడా బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో కానీ ఏదన్నా. మేల్ మ్యారింగ్ ఏ మేల్ ఇస్ క్వైట్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా. వెరీ రేర్. కొన్ని అక్కడక్కడ న్యూస్ చూస్తుంటాం, అది కూడా హై ప్రొఫైల్ సొసైటీస్లో కానీ. మీరు నమ్మరు, చాలా వరకు మేల్స్ విల్ హ్యావ్ ద మేల్ పార్ట్నర్ అండ్ దే విల్ బి మ్యారింగ్ ఏ ఫీమేల్. నేను చాలా చూసిన వెరీ కామన్లీ. బట్ అదంతా సీక్రెట్గా అంతే, అబ్సల్యూట్లీ సీక్రెట్. ఇట్ విల్ బి ఎ బిగ్ మెస్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే దే విల్ బి ద సేమ్ విత్ దర్ వైఫ్స్ ఆల్సో. సేమ్. యా డెఫినెట్లీ ఆ టైంలో వాళ్ళు దే మైట్ టేక్ ఎనీ మెడికేషన్స్ టు గివ్ దెమ్ దట్ ప్రాపర్ ఎరెక్షన్స్, బట్ ఓరియంటేషన్ అనేది చాలా డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ అగైన్ దీంట్లో తప్పు లేదు, దీన్ని మార్చరాదు. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇట్లాంటి పోడ్కాస్ట్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పాల్సింది ఇది, గేయిజంలో కానీ లెస్బినిజంలో కానీ ఇట్ కెనాట్ బి చేంజ్ అండ్ ఇట్ ఈస్ నార్మల్. సో ఏ గే ఆర్ ఏ లెస్బియన్ ఇస్ అ నార్మల్. దాని గురించి లైక్ సొసైటీలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో అందరు కలవలేకపోవడం, బీ నార్మల్. You like a male, that's normal. Yes. You like a female, that's normal. There is nothing wrong in it. Absolutely nothing wrong. Sir, ఇందాక ఇంప్లాంట్స్ అన్నారు, పెనల్ ఇంప్లాంట్స్. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్. ఎరెక్షన్ బాగానే ఉండి కూడా ఆర్ దేర్ ఎనీ పీపుల్ లైక్ నాకు ఇంకా ఈ లెంత్ ఎక్కువ కావాలి, సైజు? ఎందుకంటే లైక్ మేము చూస్తుంటాము మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్, యూత్ ఈ పాన్ అడిక్షన్స్, పాన్లో ఆ పెన్నిస్ సైజ్ చూసి ఈవెన్ లైక్ ఫీమేల్స్ ఆల్సో దే ఎక్స్పెక్ట్ దట్ సైజ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. అట్లా అదే అంటున్నా, లైక్ ఈ పెనల్ ఇంప్లాంట్స్ అనేది లైక్ నార్మల్ ఎరెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటారా మీ దగ్గర, నాకు సైజ్ పెద్దగా కావాలి అని? సో సైజ్ ప్రతి మెన్ సైజ్ గురించి చిన్న మైండ్లో ఉంటుంది. ఐ వాంట్ ఎ బిగ్ పీనిస్ అని. బిగ్ పీనిస్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ సెక్స్ ఈజ్ నాన్ సెన్స్. ఎ పర్సన్ హూస్ హ్యావింగ్ బిగ్ పెనిస్ అంటే పెద్ద అంగం ఉన్న వాళ్ళు హై ఛాన్స్ ఆఫ్ పీనైల్ ఫ్రాక్చర్స్, హై ఛాన్స్ ఆఫ్ ఫీమేల్ నాట్ గెటింగ్ సాటిస్ఫైడ్. బికాస్ ఓకే నౌ వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ దిస్, నార్మల్ వెజనల్ లెంత్ తీసుకుంటే 3 to 4 inches. Once the vagina is crossed, it's called cervix. Cervix doesn't have innervation. సో పీనిస్ ఆ 3 to 4 inches ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే అంతకంటే పెద్దగా ఉన్నా ఇట్ క్రాసెస్ ది సర్విక్స్, సర్విక్స్ డజంట్ ఐడెంటిఫై ఇట్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఎప్పుడు ఎగ్జామిన్ చేసేటప్పుడు వాట్ డస్ గైనిక్ డూ, దే హ్యాచ్ హోల్డ్ ది సర్విక్స్. ఎనీ తీసుకున్నప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్ దే హోల్డ్ ది సర్విక్స్ అండ్ సి
ఎందుకు సర్విక్స్కి ఇన్నోవేషన్ లేదు. సో అంతా దాన్ని సింపుల్ సబ్జెక్ట్లో సెన్సేషన్సే ఉండవు. 3 ఇంచెస్ మగవాళ్ళకి 3 ఇంచెస్ పీనిస్ ఉంటే చాలు. ఎరెక్టెడ్ పీనిస్, ఎరెక్టెడ్ పెన్నిస్ ఎరెక్టెడ్ పీనిస్ 3 ఇంచెస్. సినిమాలు చూసి మోసపోవద్దు. అండ్ దాంట్లో మేము చేసేది ఏంటి అంటే వి గివ్ ఇంజెక్షన్స్, పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్రైమిక్స్ సొల్యూషన్స్ అంటాం. ఇవి ఏంటి అంటే ఎరెక్షన్ని ప్రొలాంగ్డ్గా ఉంచుతాయి, అట్లీస్ట్ 4 hours ఉంచుతాయి. సో ఇంకోటి ఈ వీడియోస్ ఎప్పుడు సింగిల్ టేక్లో చేయరు. నెవర్ దే డూ ఇన్ సింగిల్. దిస్ విల్ టేక్ ఎ డే. ఒక 1 hour అవుట్పుట్ రావాలంటే 24 hours దే షూట్. డిఫరెంట్ టైమ్ జోన్స్, డిఫరెంట్ ఆ వీడియోస్ సేమ్ రావడానికి. సో ఇది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో అందుకే చూస్తున్నాం అంటే ఈ పాన్ స్టార్స్ లో కంటిన్యూస్ లెంత్ ఎరెక్షన్ ఉంది, లైక్ దే విల్ బి ఇన్ ద యాక్ట్, సెక్సువల్ యాక్ట్. ఆ చూసి చాలా మంది లైక్ ఇప్పుడు మ్యారేజెస్, కపుల్స్ ఇంకోటి 4 hours కంటే ఎక్కువ ఎరెక్షన్ ఉండొద్దు. ఒక మగవానికి 4 hours కంటే ఎక్కువ ఎరెక్షన్ ప్రొలాంగ్డ్ ఉంటే ప్రియాపిజం వస్తుంది. అది అన్నిటికంటే పెద్ద డేంజరస్ థింగ్. మొత్తానికి ఎరెక్షన్ పోతుంది. సో వెరీ కేర్ఫుల్ ఉండాలి. 4 hours కంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ ఎరెక్షన్స్ ఉండొద్దు. సో అందుకే మూవీస్లో వాళ్ళు ఎన్ని అవర్స్ చేసినా వాళ్ళకి ప్రియాపిజం ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే ఇట్స్ స్టేజ్డ్ 1. వాడు స్టేజ్గా చేస్తారు. సో వీళ్ళ దాంట్లో మీరు ఇందాక అన్నట్టు ఇంజెక్షన్స్ అంతసేపు ఎరెక్షన్ ఉండడానికి లైక్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే బేసిక్లీ మనం ట్రైమిక్స్ ఇంజెక్షన్స్ అని ఒకటి ఉంటుంది, పెప్పవరిన్, ప్రోస్టాగ్లాండిన్ కాంబినేషన్. వేర్ దే ఇట్ విల్ బి ఇన్సైడ్ డైరెక్ట్ ఇంటూ ద క్యావర్నోసమ్స్. ఇప్పుడు పీనిస్ లో 3 pipes ఉంటాయి. ది డౌన్ పైప్ ఈజ్ ఫర్ యూరిన్ అండ్ సెమెన్. ఈ 2 pipes ని క్యావర్నోసమ్స్ అంటాం. ఈ క్యావర్నోసమ్స్ కి ఫ్లో వచ్చినప్పుడే పీనిస్ ఎన్లార్జ్ అవుతుంది. సో నా ఇంజెక్షన్ విల్ గో ఇంటూ దిస్ క్యావర్నోసమ్. దీంట్లో పోగానే ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ వస్తాయి. అండ్ బ్రెయిన్లో కూడా వాళ్ళకి సెక్షువల్ ఇంట్రెస్ట్ ఉండాల్సిందే, అదర్వైజ్ ద బ్లడ్ ఫ్లో డోంట్ స్టార్ట్. కానీ వచ్చినాక ఈ ఇంజెక్షన్ వల్ల చాలా బెటర్గా ఉంటుంది. దే కెన్ హ్యావ్ సెక్స్ ఫర్ ప్రొలాంగ్డ్ టైం. సో అంటే ఆ వీడియోస్ చూసి పాన్ వీడియోస్ మిస్లీడ్ అవ్వద్దు ఇప్పుడున్న యూత్. సెక్స్ 1 minute చేసినా సాటిస్ఫైడ్గా చేయడం ఇంపార్టెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్ ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగేది ది బెస్ట్ పార్ట్. అది దాన్ని ఒక రాంగ్ పర్సెప్షన్తో ఖరాబ్ చేసుకోవద్దు. హ్యాపీగా సెక్స్ చేసేది 1 minute చేసినా గుడ్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే గంట సేపు చేస్తేనే సెక్స్ అనేది కాదు. ఇంకో వెరీ కామన్లీ మగవాళ్ళ ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ ఆర్ కామన్ బికాస్ ఆఫ్ ద ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్. యా, సో యంగ్స్టర్స్లో ఉండే కామనెస్ట్ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటే లైక్ బిఫోర్ ఇన్సర్టింగ్ కాయిటస్ కన్నా రెండు 2 types ఉంటాయి దీంట్లో. అగైన్ ఎనీథింగ్ అబౌట్ 20 strokes కంటే బిలో అయినప్పుడు దాన్ని ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటాం. ఆర్ బిలో 3 minutes ఆఫ్ టైం. ఇంతకు ముందు అన్నాము ది బెస్ట్ టైం, ఐడియల్ టైం. సో ఈ ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ యంగ్స్టర్స్లో కామన్. ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దట్ ఈస్ దే ఫీమేల్ పార్ట్, ఫీమేల్ని నేకెడ్గా చూసడం చాలా ఎగ్జైట్ అయిపోతారు వాళ్ళు. సెరోటోనిన్ లెవెల్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాయి. సో దానివల్ల ప్రీమేచర్ ఎజాక్యులేషన్స్ ఆర్ కామన్. సో యంగ్స్టర్స్ ఒక్కసారి 2 సార్లు మీకు ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అయితే మీకు ఆ సమస్య ఉన్నట్టు కాదు. దట్ ఈస్ ఓన్లీ ఇట్స్ ఇన్ అ బ్రెయిన్. అది ఇనీషియల్గా అట్లనే ఉంటుంది. వన్స్ యూ హ్యావ్ సెక్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ థింగ్స్ విల్ చేంజ్. మీ టైం ఇంప్రూవ్ అవుతుంది, మీ సెక్షువల్ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మనం. సో పోర్న్ స్టార్స్ వాళ్ళ అంటే వాళ్ళ సైజ్ ఆఫ్ ద పెన్నీస్ కూడా వీళ్ళ దాంట్లో కూడా ఇంప్లాంట్స్ చేసుకుంటారు. అగైన్ 2 types ఉంటుంది సార్ దీంట్లో. చెప్పిన కదా, ఓన్లీ వాళ్ళ లైఫ్లో ది బిగ్గెస్ట్ సైజ్ ఆఫ్ ది పీనిస్ ఎంత ఉండేనో మేము అంతే చేయగలుగుతాం. అదే ఈ పాన్ స్టార్స్ చేసుకుంటారు ఇంప్లాంట్స్ కూడా. దేర్ ఆర్ పీపుల్ హు హావ్ డన్ ఇట్. చాలా మందిలో ఈ ఇంజెక్షన్ సరిపోతాయి. ఇంజెక్షన్స్తోనే చాలా మంది సెటిల్ అయిన వాళ్ళ కేసెస్ చాలా చూస్తాను నేను. సరే, ఇవ్వండి ఇంజెక్షన్స్ అన్నారు. లైక్ ఆర్ దోస్ ఇంజెక్షన్స్ ఓన్లీ ఫర్ ద యాక్టర్స్ ఆర్ కామన్ పర్సన్ కూడా తీసుకుంటారా? మీ దగ్గరికి ఎవరన్నా అట్లా వస్తారా? చాలా మంది వస్తుంటారు. చాలా మంది ఈరోజు దే వాంట్ టు హావ్ బెటర్ సెక్స్ అనుకున్నప్పుడు దే కమ్ టు us. We give them that injection. ఎన్ని అవర్స్ ఇట్ విల్ బి ఎరెక్షన్ లో ఉంటుంది? 3-4 hours ఉంటుంది. 3-4 hours. యా. బట్ ఇయంగానే ఎరెక్షన్ ఇట్లా రాదు. అగైన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, యూ నీడ్ టు హ్యావ్ దట్ అర్జ్ టు హ్యావ్ సెక్స్. దట్ ఈస్ వెరీ. అంటే వస్తుంటారు అని అన్నారు కదా కొంచెం. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు? లైక్ అంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఎక్కువ నేను ఎలైట్ క్రౌడే చూసిన. ఎలైట్ క్రౌడ్, సెలబ్రిటీస్
All. You don't want to reveal the name, but there will be Absolutely. చాలా మంది ఐ హావ్ సీన్ లాట్స్ ఆఫ్ యాక్టర్స్, పొలిటీషియన్స్, ఐ హావ్ సీన్ సో మెనీ. సో ఇంకోటి లైక్ టాబ్లెట్ ఉంది ఫేమస్, ఎప్పటి నుండి అందరికి తెలిసింది వయాగ్రా అని అంటారు. yeah. అంటే ఈ వయాగ్రా వేసుకున్నప్పుడు యా, అంటే వీళ్ళకు అది కంటిన్యూస్ ఎరెక్షన్ ఉంటుందా లేకపోతే హౌ దిస్ యాక్చువల్ దిస్ టాబ్లెట్ మెకానిజం ఆఫ్ వర్క్స్? యాక్షన్. యా, ఐల్ టెల్. ఇది వయాగ్రా ఇస్ నట్ సిల్డెనాఫిల్. Yeah, ఇప్పుడున్న కొద్దిగా అడ్వాన్స్ టాబ్లెట్ వచ్చేసి యా. సో ఫస్ట్ 90s కంటే ముందు ఎరెక్షన్ ప్రాబ్లమ్ వాస్ ఎ సైకాట్రిక్ ప్రాబ్లమ్. అబ్సల్యూట్లీ దెర్ వాస్ నథింగ్ కాల్డ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ. అసలు ఆ వర్డే లేకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఎరెక్షన్ ఈజ్ డ్యూ టు ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఆర్ ఎ సైకాట్రిక్ ప్రాబ్లమ్ అనుకుంటుండే. 90sలో యాక్సిడెంటల్లీ ఒక PDE5 ఇన్హిబిటర్తోని ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చని ఫైజర్ కంపెనీ ప్రూవ్ చేసి యాక్చువల్లీ దిస్ సిల్డెనాఫిల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లైక్ పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్. సో వైల్ యూజింగ్ అంటే ఆ పేషెంట్కి యూజ్ చేస్తున్న టైంలో కార్డియాక్ ఆ టైంలో అదితో పాటు కార్డియాక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా స్టార్ట్ చేసింది. ఇది యాక్సిడెంటల్లీ ఇది తెలిసింది, అప్పుడు ఫైజర్ దీన్ని డెవలప్ చేసింది. అండ్ మార్కెట్లోకి వచ్చిన రెవల్యూషనరీ. అప్పటి వరకు ఒక ఎరెక్షన్ ప్రాబ్లం నార్మల్గా ఆర్టియోజెనిక్ ఇన్సఫిషియన్సీతో కూడా అవుతుందని తెలీదు. ఇది వచ్చిన తర్వాత పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. ఓకే, 90sలో వచ్చినాక ఇది కంప్లీట్లీ ఒక పర్స్పెక్టివ్ ఒక చేంజ్ అయిపోయింది. అండ్ ఒక్కటి ఇది వచ్చిన తర్వాత దెన్ దీంట్లో కొంతమందిలో ఒక 10 to 15% ఆఫ్ పీపుల్లో సివియర్ హెడేక్స్ రావడము ఇది వెరీ కామన్గా చూసినాం. దాని తర్వాత అరౌండ్ 2007-8 మధ్యలో దెన్ కేమ్ టెడలాఫిల్. టెడలాఫిల్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ టైమ్. సిల్డెనాఫిల్ ఎఫెక్ట్ ఓన్లీ 4 hours ఉంటుంది, దాని హాఫ్ లైఫ్ ఇస్ 4 hours. అంటే ఆ ట్యాబ్లెట్ కన్జ్యూమ్ చేసినాక దాని ఎఫెక్ట్స్ చూపించడానికి మనకు 1 hour పడుతుంది. మ్యాక్సిమం 3 hours లోపల ఆ డ్రగ్ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. సింపుల్ ఫార్మకోకైనెటిక్స్. టెడలాఫిల్ ఇస్ ఎ ప్రొలాంగ్ డ్రగ్. దాని యాక్షన్ 1 hour to 3-4 hours స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ స్టే అట్లీస్ట్ ఫర్ 17 hours. ఓకే, సో అట్లాంటివి ఎప్పుడు చెప్తామంటే వీకెండ్ డ్రగ్ లాగా చాలా మంది యూజ్ దిస్ యాజ్ అ వీకెండ్ డ్రగ్. దే టేక్ సమ్వేర్ ఆన్ సాటర్డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఆ సాటర్డే నైట్ సెక్షువల్ యాక్టివిటీకి సండే మార్నింగ్ సెక్షువల్ యాక్టివిటీ కూడా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు లైక్ చూస్తుంటాం చాలామంది మాస్టర్బరేషన్ చేసుకుంటూ ఉంటారు. లైక్ చేసుకున్నాక దే విల్ ఫీల్ ద గిల్టీ, ఇదేమన్నా తప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ మాస్టర్బరేషన్ ఈజ్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ ఈజ్ ఎ హెల్దీ యాక్టివిటీ ఆల్సో? మాస్టర్బేషన్ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ యాక్టివిటీ. సెల్ఫ్ ప్లెజర్ ఈజ్ నార్మల్. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ టైమ్స్ మాస్టర్బేట్ చేసుకుంటున్నాం ఒక వీక్లో. సో మ్యాక్సిమం టైం దే షుడ్ మాస్టర్బేట్ ఈస్ ట్వైస్ ఇన్ ఎ వీక్. సో దానివల్ల బెనిఫిట్స్ చెప్తాను. ప్రాస్టేట్ అనే గ్లాండ్కి ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ యూ డోంట్ రిమూవ్ దిస్ సెమెన్, ఎనీ సెమెన్ విల్ అగైన్ సీట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా. హై ఫ్రాక్టోస్ లెవెల్స్ ఉంటాయి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. సో దీనివల్ల ప్రాస్టేట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల. అండ్ అమెరికన్ యూరాలజీ అసోసియేషన్ రీసెర్చ్లో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ హ్యావింగ్ మాస్టర్బేషన్ ఫర్ 21 times in a month has improved the prostate functionality, prostate health by 50%. సో మాస్టర్బేషన్ సైంటిఫిక్గా కూడా అబ్సల్యూట్లీ సేఫ్. వారానికి 2 సార్లు వెరీ గుడ్. అండ్ ఇది దీనివల్ల మీకు వచ్చే నష్టం లేదు. ఇంకొక చాలా మంది భయపడేది అంటే సార్ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందా, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. బేసిక్లీ ఏమవుతుందంటే యూ హ్యావ్ కంప్లీట్లీ థ్రోన్ ఇట్ అవుట్, దానివల్ల ఫ్రెష్ ప్రొడక్షన్ అయితేనే ఉంటుంది. సో మాస్టర్బేషన్ ఈజ్ వెరీ హెల్దీ. వీక్లీ ట్వైస్ చేసుకోండి, అబ్సల్యూట్లీ గిల్ట్ ఉండొద్దు. గిల్ట్ అనేది అవసరమే లేదు. మాస్టర్బేషన్ చాలా అబ్సల్యూట్లీ హెల్దీ. సార్ ఇప్పుడు లైక్ ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు సెక్సువాలిటీ, లైక్ అంటే వీళ్ళకు ఇంత మల్టిపుల్ పార్ట్నర్స్కి అట్రాక్ట్ అవ్వడం, ఆ సెక్సువల్ కనెక్షన్స్ పెట్టుకోవడానికి అదర్స్ ఏమైనా సైకలాజికల్గా ఉంటుందా, లేకపోతే ఎందుకు వీళ్ళ కొంతమందిలో ఇంత సెక్స్ అడిక్షన్ అనేది? సార్ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అన్ ఆండ్రాలజిస్ట్ ఐల్ టెల్ యూ, ఇట్ ఈస్ నార్మల్.
ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ నార్మల్. అగైన్ ఇట్ ఈస్ నార్మల్ హ్యావింగ్ ఈ మల్టిపుల్ podcast లో, పార్ట్నర్స్. చాలా థింగ్స్ నార్మల్గా చెప్పారు. అంటే సార్ అగైన్ ఐఎమ్ స్పీకింగ్ సైన్స్. సైన్స్ ఎందుకంటే హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఈజ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. ద ఐడియా ఆఫ్ దిస్ మన పోడ్కాస్ట్ ఐడియా కూడా అంతే, లైక్ చాలా ఈ మిత్స్, అపోహాలు, ఈ భయాలన్నీ. ఇంకోటి, నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, బట్ నార్మల్లీ లైకింగ్ మల్టిపుల్ పీపుల్ ఈజ్ నార్మల్. సి యూ సీ మూవీ స్టార్, యూ నీకు బాగా అనిపిస్తారు. ఎక్కువ శాతము ఈ మల్టీ పార్ట్నర్స్ ఉండడానికి కారణం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంటర్పర్సనల్ డిఫరెన్సెస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కటి ప్రాపర్గా చూడండి, ఇద్దరు కపుల్స్లో, ఒక కపుల్లో సెక్స్ బాగుందంటే వాళ్ళు ఎప్పటికి విరిగిపోరు. వాళ్ళు ఎంత కొట్లాడినా దే విల్ బి టుగెదర్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్ సెక్స్. అండ్ మల్టీ పార్ట్నర్స్ ఎప్పుడు వస్తారంటే ఈ సెక్షువల్ యాక్టివిటీ బాగాలేకపోయినా, ఈ పార్ట్నర్స్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కానీ ఇది కామన్. సో అంటే ఈ బోర్డమ్ వస్తుంది సర్టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వల్ల. ఈ బోర్డమ్కి రీజన్ సో మోస్ట్ అగైన్ దెర్ ఈస్ నథింగ్ న్యూ టు ఎక్స్ప్లోర్ ఉండొద్దు. యూ నో ఈచ్ అదర్స్ బాడీ, ఎవ్రీథింగ్ యూ నో అబౌట్ ఈచ్ అదర్స్ బాడీ. అందుకే ఏం చెప్తాను కపుల్స్కి, వన్స్ యూ క్రాస్ 7 to 8 years బయటకు వెళ్ళండి, ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. కిడ్స్ని తీసుకొని కాదు, అండ్ పోయిన ప్లేస్లో మీరు ప్లేసెస్ చూడమని కాదు, ఎక్స్ప్లోర్ ఈచ్ అదర్, మేక్ ఇట్ అ బిట్ ఇంట్రెస్టింగ్. సెక్స్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. సెక్స్ షుడ్ బి నాట్ లైక్ బోరింగ్ యాక్టివిటీ. ఉమెన్లో కూడా చాలా మందిలో ఉన్న కామనెస్ట్ థింగ్ ఏంటంటే asexuality is also normal. Female sexual dysfunction is a completely ignored topic. 40% women'sలో కూడా సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్యాసివ్ ప్లేయర్స్ కాబట్టి మనము వాళ్ళని ఐడెంటిఫై చేస్తలేం. చాలా మంది సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు బికాస్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఇది అగైన్ నా దగ్గరికి వచ్చే చాలా మంది మేల్స్లో 50 క్రాస్ అయిన మెన్స్లో, 60 క్రాస్ అయిన మెన్స్లో, సార్ మా భార్య ఒప్పుకోదు సార్, నాకేమో చాలా చేయాలని ఉంటుంది, తను పోదు, మోకాలు నొప్పులు అంటుంది, డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటారు. పోస్ట్ మెనోపాజ్ వెజైనల్ సెక్రెషన్స్ తగ్గిపోతాయి. అగైన్ మనకి ఫారిన్ కంట్రీస్ లాగా మనకి వెజైనల్ ఈస్ట్రోజన్ యూజ్ చేయడము ఇట్లాంటివి తెలియదు. ఇట్లాంటివి చెప్పినా కానీ ఫీమేల్స్ ఎక్కువ మన దగ్గర వన్స్ దే క్రాస్ దిస్ 50-60 years ఆఫ్ ఏజ్ గ్రూప్, ఎక్కువ శాతం వీళ్ళు ఎక్కువ గాడ్ సైడ్ వెళ్తారు. దే ఆర్ మోర్ ఇంటూ ప్రేయింగ్, మోర్ ఇంటూ కిడ్స్ సైడ్. ఇంకో కామనెస్ట్ ప్రాబ్లం ఏంటి సార్, ఈరోజు కలుద్దాం అనుకున్నాము, మన్మడు వచ్చిన మధ్యలో పడుకోండి సార్, ట్యాబ్లెట్ వేసుకున్నా సార్ నాకేమైనా అవుతుందా అని. ఏమీ కాదు. ట్యాబ్లెట్స్ ఏ పేషెంట్కైనా ట్యాబ్లెట్ వేసుకోగానే సెక్స్ చేయాలనే కంపల్షన్ లేదు. ఇంకోటి వాడికి ఎరెక్షన్ ప్రాబ్లం అంటే ఏ ట్యాబ్లెట్ పనిచేయదు. బేసిక్లీ ఆల్ మెడికేషన్స్, వయాగ్రా కానీ, అంటే ఆల్ ది సిల్డెనాఫిల్ కానీ, టెడలఫిల్ కానీ, అవనఫిల్ కానీ, వర్డనఫిల్ కానీ, ఏవైనా మెడికేషన్స్ నీకు ప్రాబ్లం లేకుండానే పనిచేస్తాయి. నా డ్రగ్స్ మీకు మీ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తాయి తప్ప మీకున్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేయలేవు. సో ఇంకొక వెరీ కామనెస్ట్ యంగ్స్టర్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే వాడికి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంటుంది. వాడు గర్ల్ ఫ్రెండ్తో దే ట్రై టు హ్యావ్ సెక్స్ అండ్ యాక్ట్ ఆఫ్ సెక్స్ స్టార్ట్ కాకముందే ఎజాకులేట్ అయిపోతారు బికాస్ ఆఫ్ ద ఎక్సైట్మెంట్. వాడు ఫార్మసీ గుర్తాడు, వాడు బొంగనే వాడు వయాగ్రానో ఏదో ఒకటి ఇస్తాడు. వీడికి ప్రాబ్లం ఈజ్ నాట్ విత్ దిస్ ఎరెక్షన్, ఇట్ ఈస్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. దానికి డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో వాడు అది వేసుకుంటాడు, సార్ ట్యాబ్లెట్ వేసుకున్నా నాకు అయితే లేదు సార్ వాడు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ విచ్ వీ నీడ్ టు అడ్రస్ దెమ్ ప్రాపర్లీ. వాడి ప్రాబ్లమ్ ఎరెక్షనా, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో. సో అది వ్యూయర్స్, ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఆశీష్ రెడ్డి యాజ్ అ కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ చక్కటి పోడ్కాస్ట్ చేసాము. చాలా విషయాలు తెలుసుకున్నాము అబౌట్ మేల్ సెక్స్, మేల్ ఇన్ఫర్టిలిటీ, డిఫరెంట్ అపోహాలన్నీ మనకు చాలా చక్కగా క్లియర్ చేశారు. డాక్టర్ ఆశీష్ గారు, ఒకసారి మన వ్యూవర్స్ కోసం లాస్ట్లో ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫస్ట్ ఫర్టిలిటీ సైడ్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ అనేది ఫిక్స్డ్ ఫిగర్ కాదు. అంటే ఈరోజు 10 million చూసి తర్వాత కొన్ని 3-4 days తర్వాత మీకు 0 million, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఫ్లక్చువేషన్స్ ఆర్ నార్మల్. అండ్ మేల్ ఫర్టిలిటీ కూడా చాలా కామన్గా చూసేదే, భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మనకి మెడిసిన్స్ ఉన్నాయి. రెండోది ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఏ ఏజ్లోనా రావచ్చు. అంటే మీరు 20 years ఉన్నా రావచ్చు, 50 years ఉన్నా రావచ్చు, 70 years ఉన్నా రావచ్చు. అండ్ ఏ ఏజ్లో వచ్చినా ఇది నార్మలే.
థర్డ్, సీకింగ్ హెల్ప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి సమస్య ఉంది అంటే ఒక డాక్టర్ దీన్ని ట్రీట్ చేస్తారు అని కూడా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇది చాలా ఈజీగా ట్రీట్ చేసే ప్రాబ్లం. అంటే నార్మల్గా ఒక సింపుల్ ఒక 3 మంత్స్లో పర్ఫెక్ట్గా మీ లైఫ్లో మళ్ళీ ప్రాబ్లం కాకుండా కూడా సెట్ చేయొచ్చు. ఫోర్త్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్. అంటే మీరు సెక్స్ చేద్దాం అనుకున్నారు, త్వరగా అవుట్ అయిపోతున్నా, అది కూడా నార్మలే. దాని కూడా సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాన్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. కంప్లీట్గా నాకు ఎరెక్షన్ లేదు, సివియర్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకు కూడా మనకు పీనైల్ ఇంప్లాంట్ చేసి నార్మలైజ్ చేయొచ్చు. సిక్స్త్ పాయింట్, బెటర్ సెక్స్ కావాలంటే షాక్ వే థెరపీ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి, దాంతో కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అయినా ట్రీట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఒక్కటేంటంటే ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.